వాసుదేవ వాసుదేవ వాసుదేవ. నహుష ప్రశ్నలు. అలాగే ప్రేమలేఖలు రీప్రింట్. అశ్విని దేవతలు. వాసుదేవ. ముందుగా నహుష ప్రశ్నలు. ఇవి మాస్టర్ గారు శ్రీకాకుళంలో క్లాసెస్గా హోమియో క్లాసులతో పాటు యక్ష ప్రశ్నలు, దాంతోపాటుగా నహుష ప్రశ్నలు కూడా ఆయన అక్కడ చెప్పారు మనకి. వాటి యొక్క నోట్స్ అన్నమాట ఇది. ఈ గ్రంథం మహాభారతంలోని ఒక చిన్న కథాఘట్టం వనపర్వంలో వస్తుంది. నహుషుడు అనేటువంటి వాడు చంద్రవంశపు రాజు, 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి మహనీయుడు. ఒకసారి వృత్రాసురుడు అనేటువంటి వాడిని వధించటం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం సంక్రమించి, అందువల్ల ఇంద్ర పదవిలో కొనసాగటానికి అర్హత లేనందున అప్పుడు ఇంద్రుడిగా ఎవరిని పెట్టాలి అని అనుకున్నప్పుడు 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాళ్ళకి అర్హత ఉంటుంది కనుక నహుషుణ్ణి ఆ బాధ్యత అప్పచెబుతారు, ఇంద్ర బాధ్యత. అయితే అలా ఆ ఇంద్రుడు అది ఒక బాధ్యత అని కాకుండా అదొక పదవిగా భావించడమే కాకుండా తానే ఇంద్రుడిగా భావించేసి ఇంద్రుని భార్య అయిన శచీదేవి తన సొత్తుగా భావించి ఆవిడ యందు కామభావన వహించి ఆవిడ దగ్గరికి నన్ను పట్టుకెళ్ళండి అని అడుగుతాడు. అప్పుడు ఇదేమిట్రా ఇలాంటి సమస్య వచ్చిందని బృహస్పతి సప్తర్షులతో వీళ్ళతో పెద్దలతో ఆలోచించి ఒక పల్లకీలో సప్తర్షులే మోసేటట్లుగా ఏర్పాటు చేస్తాడు. అంటే అప్పటికైనా కొద్దిగా ఆ వాళ్ళు మోయటం ఏమిటి, నేను ఇలాంటి పనికి వెళ్ళటం ఏమిటి అనేది అనిపిస్తుందో ఏమో అని. కానీ ఇక పొరలు కమ్మినట్టు మబ్బులు కమ్మినట్టు ఆ కామభావన అనేది ఎంత తీవ్రమైందంటే ఇంక కన్ను మిన్ను కానక అందులో కూర్చొని పొండు పొండు త్వరగా సర్ప సర్ప అంటూ కాలితో తన్నేట ఆ ఋషుల్ని, ఇంకా స్పీడ్గా వెళ్ళట్లేదు అని. అప్పుడు ఆయన శపించేట సర్పమే పడిపోమ్మని. అప్పుడు భూలోకంలో ఒక సర్పంగా వచ్చాడు ఆ నహషుడు. అంటే ఇంద్రుడిగా అర్హత పొందినటువంటి వాడు కామభావన అనేది వచ్చేటప్పటికీ ఒక్కసారిగా అలా అహంకారం అనేటువంటిది మొలిచేటప్పటికీ కింద పడ్డాడు. ఆ పడుతూ ఉన్నప్పుడే అంటే ఆ శాపం ఇవ్వగానే ఒక్కసారిగా రియలైజ్ అయ్యాడు, ఆయన్ని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆయన శాప విమోచనం, నీకు ధర్మరాజు అనేటువంటి ఆయన ద్వారా నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పారట. ఆయన ఆ అడవిలో ఉంటూ ఉండగా వనవాసానికి వచ్చినటువంటి పాండవులలో భీముడు అటుగా వెడుతూ వస్తాడు ఆ నహుషుడు ఉండే ప్రాంతానికి. నహుషుడు అతన్ని బంధిస్తాడు. ఇది నా ఏరియా కాబట్టి, నా ఏరియాలోకి వచ్చావు కాబట్టి నాకు ఆహారం అని చెప్పి. అయితే భీముడు సమయస్ఫూర్తితో అతన్ని మాటల్లో పెడతాడు కాసేపు. ఈ లోపల దుర్నిమిత్తాలు కొన్ని ఆయన కనిపిస్తాయి ధర్మరాజుకి. ఆయన ఏదో ఆపద వాటిల్లినట్టుగా అనిపించి ధర్మరాజు ఎటు దిక్కుగా వెళ్ళాడో అటు కాలి జాడల్ని బట్టి గమనించి నహుషుడు ఉండే ప్రాంతానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ విషయం అర్థమయ్యి నా సోదరుని విడిపించవలసింది అని అడుగుతాడు. అడిగితే ఆయన, ఇతను నేనుండే ఏరియాకి వచ్చాడు, ఏదొస్తే నాకు ఆహారం, నువ్వు కూడా ఏరియాకి వచ్చావు, నువ్వు కనుక ఇక్కడే ఉంటే రేపు నాకు ఆహారం అవుతావు, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. ఆయన వెళ్ళాడు. దయచేసి అతని బదులు ఇంకేదైనా ఆహారాన్ని కోరుకోవాల్సింది ఏర్పాటు చేస్తాను, నా సోదరుని విడిపించవలసింది అని అడుగుతాడు. అలా ఆయన చాలా ప్రసన్నంగా పద్ధతిగా అడిగేటప్పటికీ ఆయన, సరే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి తగిన సమాధానం నువ్వు చెబితే నేను అప్పుడు నీ సోదరుని విడిచిపెడతాను అని చెబుతాడు. అనేటప్పటికీ ధర్మరాజు సరేనండి, మీరు ఏవైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో అడగవలసింది అంటాడు. అని ముందుగా నేను ఒక ప్రశ్న వేస్తాను అంటాడు ధర్మరాజు. అక్కడ మాస్టర్ గారు అంటారు, సోదరుని బ్రతికించుకోవాల్సిన వాడు తొందరగా పని కానిచ్చుకొని వెళ్ళాలి, కానీ అతను ఏ ప్రశ్న అడుగుతాడో
ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకొని వాటికి సమాధానం తగినట్లుగా చెప్పేసి తన సోదరుని ఎలా తీసుకెళ్ళిపోవాలని ఆలోచించాల్సిన వాడు ఇది మానేసి ముందు ఈయనే ప్రశ్న వేయడానికి సిద్ధమేమిటి? అది మరి తెలివి తక్కువతనం కాదా? మరి ధర్మరాజు తెలివి తక్కువ వాడు ఎందుకు అవుతాడు? మరి ధర్మరాజు వల్ల శాప విమోచనం అవుతుందని కూడా అగస్త్య మహర్షి చెప్పాట అంటే మరి ఎంతటి వాడైనా కాబట్టేగా ఆయన ఆ ప్రశ్నలు వేస్తున్నాడు. అతను ఎందుకు అక్కడ ధర్మరాజు ఆ విధంగా అడిగాడు అన్నదానికి మాస్టర్ గారు చెబుతూ అసలు ధర్మరాజు అడిగిన క్వశ్చన్ ఏంటో చెప్పి తర్వాత దాని ఆన్సర్ ఇచ్చారు మాస్టర్ గారు. బ్రాహ్మణుడైన వాడు ఈ లోకములో తెలుసుకొనదగిన పరమతత్వం ఏది? ముందు నాకు ఈ సందేహమునకు సమాధానము లభించిన తర్వాత నీ ప్రశ్నలకు తగిన రీతిలో సమాధానం ఇచ్చేదను అని అన్నట్ట. అక్కడ అలా అడగటంలో ఉద్దేశం ఏంటంటేట బ్రాహ్మణ శాపం వలన ఇలా పతనమయ్యాడు నహుషుడు. ఇప్పుడు అసలు బ్రాహ్మణుడు ఎవరు, అతని లక్షణాలేంటి, స్వభావం ఏమిటి, ఇలాంటివన్నీ అతన్ని అడగటం ద్వారా అతను దానికి ఆన్సర్ ఇవ్వడం ద్వారా ఆ బ్రాహ్మణత్వాన్ని ఆ పవిత్రతను స్మరించడం చేస్తాడట ఎవరు? నహుషుడు. దానివల్ల అతనికి శాప విమోచనం అవ్వటము, అతను పతనం చెందిన దానిలోంచి మళ్ళా ఉన్నతుడిగా చక్కగా అతను ఉద్ధరింపబడటానికి అవకాశం కలుగుతుందిట. అది ఆయనకు అర్థమైందిట. ఎవరికి? నహుషుడికి. అంతేకాదు దీనివల్ల అతని స్వభావం కూడా మారుతుందిట. ఎందుకని? ఆ పవిత్రతని బ్రాహ్మణత్వాన్ని స్మరించడం వల్ల తను కూడా పవిత్రుడవుతాడట. దానివల్ల సద్బుద్ధి కలిగి తన సోదరుడికి అపకారం తలపెట్టక విడిచిపెడతాడట, మెత్తబడతాడట. ఇన్ని ఉన్నాయిట కారణాలు. అందుకని అడిగిన క్వశ్చన్ కూడా ఎలాంటిది అడిగాడు అంటే దేనివల్ల అతను పవిత్రుడవుతాడో, అంతేకాకుండా దాన్ని వినటం ద్వారా ఇతను కూడా పవిత్రుడవుతాడు, అంతేకాకుండా తన సోదరుడు కూడా విడిపింపబడతాడు. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయట. అందుకని ప్రశ్న వేశాడట. ఇది ఆయనకు అర్థమయ్యి నువ్వు చాలా బుద్ధిమంతుడివయ్యా, అది నీ మాటల వల్ల అర్థమవుతుంది అని అన్నట్ట నహుషుడు. అన్న తర్వాత ఈ పుస్తకం అంతా కూడా వర్ణాశ్రమ ధర్మాలు, అసలు వర్ణాశ్రమ వ్యవస్థ, అదెందుకు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అవి కులములు కావు, వర్ణములు. ఇప్పుడు మనం అనుకుంటున్న కులాలకి ఆ వర్ణాలకి ఏ సంబంధం లేదు. అసలు ఆ 4 వర్ణాలు ఏమిటి, అందులో ముఖ్యంగా అసలు ఆ బ్రాహ్మణుడు అంటే ఏమిటి, ఆ లక్షణాలు ఏమైతే ఉండాలి అనే దాని చుట్టూనే ఈ పుస్తకం అంతా తిరుగుతుంది మొత్తం కూడా. అయితే ఈ పుస్తకంలో అంతా మనం కొంతవరకు సమయాన్ని బట్టి చెప్పుకున్న తర్వాత అప్పుడు మనకి అసలు బ్రాహ్మణుడు అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే మనం అనుకునే శర్మగారి అబ్బాయి, శాస్త్రి గారి అబ్బాయి, ఆచార్య గారి అబ్బాయా, లేకపోతే అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటి? ఉత్త బ్రాహ్మణుడు అంటే చిన్న ఆన్సర్ అయ్యేట్టయితే నహుషుడు అడగడు, లేదా అదేమిటనేటువంటి డిస్కషన్ వాళ్ళ మధ్య మహాభారతంలో జరగదు. దాన్ని వేదవ్యాస మహర్షి ఇంత ఇదిగా మనకు పంచమ వేదం అనే మహాభారతంలో ఇవ్వటం ఉండదు. ఇచ్చారట అంటే అంత దానిలో ఉన్నదని అర్థం. అక్కడ ఆయన చెబుతాడు, ఇంకోటి కూడా అంటాడు, బ్రాహ్మణుడు అనగా ఎవరు, తెలుసుకొనదగినది అనగా ఎట్టిది. అంటే పరమతత్వం ఏమిటి అని అడిగారు కదా. ఈ లోకంలో మానవుడు తెలుసుకోదగిన, ఎవరైనా సరే జీవుడు అనేవాడు తెలుసుకోదగిన పరమతత్వం ఏమిటి అని అడిగాడు. దాని గురించి నేను తెలుసుకొని కోరుతున్నాను అని అడిగితే దానికి ధర్మరాజు చెబుతున్నాడు, ఓ సర్పరాజా, యవనియందు సత్యస్వభావము, దానబుద్ధి, క్షమించు లక్షణము, ప్రవర్తనమునందు పవిత్రత, దమము, దయ. ఈ పుస్తకంలో ఫైనల్గా చెప్పేవి కూడా అల్టిమేట్గా మళ్ళీ ఇవే. ఎవరికైనా అతను ఏ మార్గంలో అతను సాధన చేస్తున్నారన్నా, ఏమండి నేను ఇస్లాం ప్రకారం, నేను క్రిస్టియానిటీ ప్రకారం, లేకపోతే సనాతన ధర్మం ప్రకారం, లేకపోతే బలానా గురువుగారి మార్గం, ఎవరు ఏ మార్గం ప్రకారం అనుకున్నప్పటికీ మానవుడు తరించడానికి మార్గము ఏమిటి అంటే ఇవి మాత్రమే అన్నారు ఈ గ్రంథంలో మాస్టర్ గారు. ఏమిటవి? సత్యస్వభావము, ట్రూత్ఫుల్ బిహేవియర్. అంటే ఉత్త సత్యం మాట్లాడటం కాదు, మన బిహేవియర్ సత్య ప్రవర్తనమై ఉండటము అని. దానబుద్ధి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ గ్రంథంలో. అంటే లోకల్లో మామూలుగానే అర్థంలో కాకుండా అసలు ఏమిటి అనేటువంటిది. క్షమించు లక్షణము, ప్రవర్తనమునందు పవిత్రత, దమము, దయ. ఇక్కడ దమము అంటే ఏంటో కూడా ఇచ్చారు. మన ఇంద్రియముల ప్రవర్తన ఎడలను, మనస్సు పనిచేయుడెడలను మన స్వాధీనత ఉండుట. అంటే మనస్సుకు మనం మాస్టర్గా ఉండటం, ఆ మనస్సు ద్వారా ప్రవర్తించేటువంటి ఇంద్రియార్థములు అంటాం, అవి కూడా మన యొక్క మాస్టరీగా, దానికి మనం మాస్టర్గా ఉండటము అని అర్థం. దీనినే ఇంద్రియ నిగ్రహము, ఆత్మవశత్వము అని అందురు అని చెప్పారు. అయితే ఇంకా అన్నిటికంటే తెలుసుకోదగింది ఏమిటి, పరతత్వం, పరమతత్వం ఏమిటి అన్నప్పుడు
పరబ్రహ్మమే వేద్యము, తెలుసుకోవాల్సింది పరబ్రహ్మమునే. ఈ పుస్తకం మొత్తం అయ్యాక ఆ పరబ్రహ్మమే బ్రాహ్మణుడు అంటే పరబ్రహ్మమే అనేది కూడా తెలుస్తుంది మనకి. బ్రాహ్మణుడు అనేవాడి ద్వారా వ్యక్తమయ్యేది కూడా అదేని కూడా చివరికి తాత్పర్యం వస్తుంది ఈ గ్రంథంలో. ఎందుకు ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవటమే అల్టిమేట్. ఏమంటే ఇప్పుడు తెలుసుకోకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? మన లోకంలో చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఫలానా చోట ఎలక్షన్స్ జరిగినాయిట అంటే ఎవరు గెలుస్తారట, రిజల్ట్ వచ్చే ముందే మనకు చాలా తాపత్రయం ఉంటుంది. వాడు ఎగ్జిట్ పోల్ అని చెబుతూ ఉన్నప్పుడు దాని ఎన్ని రకాల ఛానల్స్లో ఎన్ని రకాల వాళ్ళవి చెప్పారో అవన్నీ వీడు కూడా చూసి డిస్కస్ చేసుకుని 4 రోజులు ఎలాగో తెలుస్తుంది. కానీ ఆగలేము. వాటన్నిటిని చూసుకుని వాడు వస్తాట వీడు వస్తాట అదిట ఇదిట. ఇంకోటికి షేర్ మార్కెట్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకోటికి బంగారం రేట్ ఎటెళ్తుందో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకోటికి క్రికెట్ మ్యాచ్ల గురించో టీంలో వీడు ఉండాల్సింది వాడిని పెట్టకుండా చేశారు అందుకే ఓడిపోయారు. ఏవో రకరకాల డిస్కషన్లు, రకరకాల విషయాలు మనకు చాలా ఇంట్రెస్ట్ అయినవి చాలా ఉంటాయి. అవి తెలుసుకుంటూ ఉండడం వల్ల కొంతమందికి ఏమో వాళ్ళ ఇంట్లో జరిగే సమాచారం ఏంటి, అక్కడేదో ఉందిట, ఏదో పడట్లేదట, నీకు తెలిసిందా ఏమన్నా, మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటున్నారట కదా, లేకపోతే ఫలానాట కదా, వాళ్ళకి అలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది అలా ఉండేటువంటి సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, రకరకాలు. మరి వీటిల్లో మనకు ఆనందం అనిపిస్తూ ఉంది. అది ఎలాంటిది అంటే పంది బురదలో పొరలాడటం లాంటిది అన్నారు ఈ గ్రంథంలో మాస్టర్ గారు. నేను చెప్పట్లే, ఈ గ్రంథంలో మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ అది ఒక చోట. అయితే ఇలా కాకుండా అసలు తెలుసుకోదగింది వేరే ఉందంటున్నారు. ఏంటంటే తెలుసుకుంటే అంటే అక్కడ దుఃఖం ఉండదు, సుఖము కూడా ఉండదుట. ఆ తెలుసుకోదగింది అదిట. ఇదేంటంటే దుఃఖం ఉండకూడదంటే ఓకే, కానీ సుఖం ఉండకూడదంటారు. ఇంకెందుకండి, సుఖం కోసమే కదా ఇన్ని పాటలు అని అనుకుంటూ ఉంటాం. అక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు, ఈ రెండును కావాలనే ఆతృత ఉండదుట. అలాంటి అసలు అది తెలుసుకున్నటువంటి వాడికి సుఖము అక్కరలేదు కనుక దుఃఖము కూడా ఉండదుట. అంటే సుఖం ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో ఆటోమేటిక్గా దుఃఖం కూడా ఉంటుందిట. అంటే ఆ రెండు సైమల్టేనియస్, పర్యాయత్వం, ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా జరుగుతూ ఉండేటువంటివి. ఎప్పుడైతే సుఖాన్ని కూడా లెక్క చేయకపోవడం అంటే నిర్లక్ష్యం అని కాదు, దాని యందు కూడా మోజు భ్రాంతి ఉండదో వాడికి సుఖము లేదు దుఃఖము లేదు. అంటే ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సుఖ దుఃఖాలు ఉండవా అండి? మరి రాముడు పరబ్రహ్మమే కదా, ఆయన పరమాత్మే సాక్షాత్తు భూమి మీద అవతరించాడు కదా, మరి ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడ్డారండి అంటే సుఖ దుఃఖాలు తాకని స్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పారు మాస్టర్ గారు. ప్రేమలేఖల్లో చోట వస్తుంది. ప్రకృతి విరుద్ధం సుఖ దుఃఖాలు లేకుండా ఉంటాం, ఖచ్చితంగా సుఖ దుఃఖాలు ఉంటాయి. మరి మహాత్ములకు కూడా అవన్నీ వచ్చినాయి, కానీ వాళ్ళకి అవి తాకలేదు అన్నారు. కాబట్టి మనకి తాకుతున్నాయి, బాగా తాకి అంటే మామూలుగా దానిలో వేగి మునిగి అలా ఉంటున్నాం కనుక వాళ్ళకి అవి అక్కరలేని స్థితి. అంటే ఆతృత ఉండదు, శోకము కూడా లేని లోకం అది, ఇంకా నీకు చెప్పవలసింది ఏముంది అన్నాడు. అంటే నువ్వు కూడా ఉన్నది అదే స్థితిలో కదా అని అర్థం అన్నమాట. అప్పుడు నహుషుడు అడుగుతూ ఉన్నాడు, ఏమనంటే ఈ 4 వర్ణాలు విభాగము, దానికి కావలసిన ప్రమాణాలు, అలాగే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ లక్షణాలు ఇవన్నీ చెబుతున్నావు కదా, పరబ్రహ్మం అనేది నేను చెప్పావు కదా, కానీ నేనేమనుకుంటున్నానంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి సుఖము దుఃఖము కన్నా వేరే ఇంకో స్థితి ఉందని నీ మాటల్ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను. అయితే నువ్వు బ్రాహ్మణుడు అంటే ఇందాక కొన్ని లక్షణాలు చెప్పావు, ఏవైతే ఉండాలి, క్షమించే లక్షణం ఉండాలని, దయ అనే లక్షణం ఉండాలి, దమం అనే స్థితిలో ఉండాలి, సత్యస్వభావం, దానబుద్ధి, ఇవన్నీ ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు అన్నారు. ఆ లక్షణాలు ఇందాక చెప్పిన లక్షణాలు. ఒకవేళ ఈ లక్షణాలు శూద్రుడి యందు ఉంటే మరి అప్పుడేమంటావు అని అడిగాడు. ఇక్కడ కాదు కానీ మాస్టర్ గారు వేరే చోట ఈ నహుష ప్రశ్నలనే కోట్ చేస్తూ ఈ క్వశ్చన్ అడిగితే మాస్టర్ గారు అన్నట్ట, నేను చెబుతోంది నిద్రపోతూ వింటున్నావా జాగ్రత్త అన్నట్ట ధర్మరాజు. ఇవి ఎవడి యందు ఉంటే వాడు బ్రాహ్మణుడు అని నేను చెబుతూ ఉంటే శూద్రుడి యందు ఉంటే అంటావేమిటి అంటే అర్థమైందంటే మనం అనుకునే ఈ శూద్రుడు వైశ్యుడు ఇవి కాదు, ఆ లక్షణాలు ఎవరుంటే వాడు బ్రాహ్మణుడు. మనం గనక రోజు పూజ, ఇప్పటిదాకా పూజ చేసిన షోడశోపచార పూజ, ఆ పూజా విధానం పుస్తకం తీసుకుంటే అందులో నిత్యాగ్నిహోత్రము ఎలా చేయాలో విధానం ఉంది. దానిలో ఇంట్రడక్షన్లో ఒక మాట ఉంటుంది, నిత్యము దీనిని చేయువారు బ్రాహ్మణులు కనుక దీనికి ఎవరు చేయవచ్చుననే ప్రసక్తి లేదు అని ఉంటుంది. అర్థం కనుక మనం జాగ్రత్తగా చదువుకోకపోతే బ్రాహ్మణులు చేసుకునేవి కావాలి ఇవి అనుకుంటాం. అది కాదు, ఇది ఎవరు నిత్యం చేస్తారో వారు బ్రాహ్మణులు, కాబట్టి ఇక్కడ మిగతా వాటికి తావు లేదు అని అక్కడ అర్థం. అక్కడే చిన్న మాటే, కానీ అది చదువుకోకపోతే జాగ్రత్తగా పొరపాటు పడతాం. అదిగో అదే ఇక్కడ చెబుతోంది.
అంటే నువ్వు లోకం దృష్టిలో వాడు శూద్రుడని పిలువబడచ్చు నువ్వు అనుకుంటున్న దానిలో, కానీ ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే అతను బ్రాహ్మణుడు అని చెబుతాడు. అన్న తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా చెబుతారు, ఇది పుట్టుకని బట్టి కాదు నిర్ణయించాల్సింది. అంటే శర్మగారి అబ్బాయి కాబట్టి ఈయన బ్రాహ్మణుడు, వర్మగారి అబ్బాయి కాబట్టి క్షత్రియుడు, ఇలా ఫలానా వారి అబ్బాయి శెట్టిగారి అబ్బాయి కాబట్టి వైశ్యుడు, ఇది కాదు బాబు, ఇట్లా కాదు నిర్ణయించాల్సింది. ఒక్కొక్కళ్ళకి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి, ఆ లక్షణాలను బట్టి ఆ వర్ణము అని చెప్పారు. ఈ క్వశ్చన్ నేను చెప్పిన తర్వాత అక్కడ మాస్టర్ గారు చాలా వివరంగా ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఏంటంటే ఇవి సృష్టిలో మనం ఏర్పరచుకున్నవి కాదు, వర్ణధర్మాలు సృష్టిలో ఏర్పాటై ఉన్నవి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు భగవద్గీతలో పరమాత్మ. అంటే భగవంతుడి నుంచే ఈ సృష్టిలో వచ్చినాయి అవి, ఆ ధర్మాలన్నీ కూడా. దాని గురించి చెబుతూ మాస్టర్ గారు ఈ మన భరత భూమిలో భారత ధర్మంగా ఏర్పడిన 4 వర్ణములే కానీ కులముల విభాగము కాదు. ఇవి ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వాళ్ళని 4 వర్ణాలుగా స్వీకరిస్తారు, మిగిలిన వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు అని చెప్పారు. అని ఊరుకోలే. అంటే మ్లేచ్ఛులు అంటే ఏమిటి వివరం అంతా కూడా ఇచ్చారు. ఇచ్చే ముందు చెప్తా ఈ వర్ణ ధర్మాల గురించి చెబుతూ మాస్టర్ గారు చెప్పిందంటే ఈ సృష్టి ధర్మాలకి అనుగుణంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ వర్ణాలకు సంబంధించిన వాళ్ళు అవుతారు. ఈ 4 వర్ణాలు కూడా సృష్టిలోనే ఏర్పడ్డాయి కాబట్టి. ఇవి కాకుండా సృష్టి ధర్మాలకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు అన్నారు. దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం అది ప్రకృతి ధర్మం. అలా కాకుండా రుచి కోసం తిన్నాడనుకోండి వాడు మ్లేచ్ఛుడుగా ప్రవర్తించినట్లు. సంతానం అనేటువంటిది లోకంలో ఏర్పాటు చేయడం కోసమే కామం అనేది పర్పస్, వివాహం సత్సంతానాన్ని ఇవ్వడం కోసం. అలా కాకుండా తన ఎంజాయ్మెంట్గా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడి ధర్మాన్ని పక్కకి పోయినట్టు వాడు మ్లేచ్ఛుడు. ఆర్యుడు మ్లేచ్ఛుడు అంటే ధర్మమును అనుసరించువాడు, ధర్మ వ్యతిరేక్తంగా ఇంకో రకంగా ప్రవర్తించేవాడు మ్లేచ్ఛుడు. ఏమండి మరి అట్లయితే అసలు వర్ణాల్లో కరెక్ట్గా ఉండేవాడు ఎవడున్నాడండి అంటే పైగా ఈ చెబుతాడు ఈ మాటల్లో, రాజనేటువంటి వాడు వర్ణాశ్రమ ధర్మాన్ని చక్కగా కట్టుబాట్లు ఉంచేట్టుగా చూడాలి అని. ఎట్లా చూస్తాడయ్యా? ఇప్పుడు ప్రతి పుట్టినవాడిని తీసుకొని ఒక రాజు భూమి మీద అందరూ జనాభా కోట్ల మంది, ప్రతివాడిని తీసుకొని వీడు ఈ వర్ణం వాడు ఈ వర్ణం వాడని లెక్కేసుకుంటూ చూసుకుంటుంటే మిగతా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కుదురుతుంది? ఇదే పట్టుకొని కూర్చుంటే. మరి పుట్టుక చేత కాదంటున్నావు, గుణముల్ని బట్టి అంటున్నావు. ఈ గుణాలు ఉంటే బ్రాహ్మణుడు, ఇవి ఉంటే క్షత్రియుడు, ఇలా చెబుతున్నావు. అవన్నీ విభాగం చేయటం ఎట్లా అంటే ఆయన చెబుతాడు, పుట్టుకతో ముందు లోకంలో మను అనేటువంటి వాడు ఏర్పాటు చేసేట ఈ గుంపు అంతా బ్రాహ్మణులు వీళ్ళు ఇది ఇట్లా అని. అది కూడా ఉందిట, అది ఉండాలిట. రాముడంతటి వాడు మనువు శాసనాన్ని శిరసావహించి దాన్ని పరిపాలించాట. అయితే పుట్టుకతో అలా ఉన్నప్పటికీ దాన్ని గ్రాంటెడ్గా తీసుకునేవాళ్ళు కాదట ఆ రోజుల్లో. మరి ఏం చేసేవాళ్ళు? విభాగం ఎప్పుడు చేసేవాళ్ళు? బ్రాడర్గా మామూలుగా పైకి చుట్టానికి 4 వర్ణాల వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ పుట్టిన తర్వాత గర్భాష్టమం, పుట్టినవాడు గర్భంలో పడినప్పటి నుంచి 8వ సంవత్సరం అంటే 7 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకొని గురువు వాడి యొక్క లక్షణాలు, ప్రతివాడిలో 4 లక్షణాలు ఉంటాయని చెప్పారు భారతంలో. ఇందులో ప్రతి వ్యక్తిలో బ్రాహ్మణ ధర్మాలు, శూద్ర ధర్మాలు, వైశ్య ధర్మాలు, క్షత్రియ 4 ఉంటాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. కానీ వీటిలో ప్రధానంగా వీడిలో ప్రిడామినెంట్గా ఎక్కువగా ఏమున్నాయో చూసి దాన్ని బట్టి వీడు ఇది దీని ఇది అని చెప్పి విభాగం చేస్తారట గురువు. దాని పేరే ఉపనయనము అన్నారు. ఇప్పుడు అది ఊరికినే నామకే వాస్తి జరుగుతోంది ఉపనయనం అనేది. అసలు అది ఏ పర్పస్కి పెట్టారో అది కాకుండా ఏదో జరుగుతోంది ఒక తంతులాగా. కానీ అసలు అర్థం ఏమిటంటే ఒకటికి కాదు, 4 వర్ణములకు సంబంధించిన వాళ్ళల్లో ప్రతివాడిలో రకరకాలుగా లక్షణాలన్నీ కలిసి ఉన్నప్పటికీ వీటిలో ప్రధానంగా వాడిలో ఏది వ్యక్తమవుతుందో చూస్తూ దానిలో వాడిని ఉంచుతారట. ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడి కుమారుడుగా ఉన్నవాడిలో అవే లక్షణాలు ఉన్నాయనుకోండి, కంటిన్యూ అవుతాడు. లేదు ఒకడు బ్రాహ్మణుడు కుమారుడైనా అవతల వాడిని నేను క్షమించను అనే లక్షణం ఉందనుకోండి, క్షమించే లక్షణం ఉంటే వాడు బ్రాహ్మణుడు, లేకపోతే వాడు తీసుకుని క్షత్రుడిగా పెడతారు. అలాగే తీవ్రమైన త్యాగబుద్ధి ఉన్నదనుకోండి, వాడు ఒక వైశ్యుడిలో పుట్టాడు, త్యాగబుద్ధి ఉంటే వైశ్యుడు కుదరదుట, మరీ తీవ్రంగా ఉంటే బిజినెస్ దెబ్బతింటుందిట. కాబట్టి వాడు అక్కడ వరికి రాడప్పుడు, అప్పుడు వాడిని తీసుకొచ్చి బ్రాహ్మణుడిగా పెడతారట. ఈ గ్రంథంలో ఇచ్చిన విషయాలు ఇవన్నీ. కాబట్టి అసలు పర్పస్సే ఏమిటి అంటే ఉపనయనం అనేటువంటిది ఈ విభాగాన్ని అనేటువంటిది చేసి, ఆ ఉపనయనం అనేదానిలో గురువు చేసే పని ఏంటంటే
గ్రామంలో ఉండే పెద్దల్ని పిలిచి ఎరిగింపు వేసి వీళ్ళు దీనికి పనికొచ్చేవాళ్ళు అని చెప్పి వాళ్ళ చేత చేయించే పనులల్లో భూమిని దున్నటము, చదును చేయటము, ఆ గ్రామానికి పనికొచ్చేటువంటి ప్రజాహిత కార్యక్రమాలు వాళ్ళ చేత చేయించటము, వీటిలో ఎవరు దేనికి పనికొస్తారో వాడితో అది చేయించటము అన్నారు. ఈ విభాగం అనేటువంటిది సరిగ్గా జరిగేటట్టుగా జరుగుతున్నదా అదంతా రాజులు, చక్రవర్తులు చూసుకోవాలట. ఎందుకు చూసుకోవటం కూడా మాస్టర్ గారు ఇచ్చారు. ఒక చెప్పులు కుట్టుకునేవాడో, చక్కగా వేదం చెప్పేటువంటి వాడో ఈ విభాగం చేయకుండా వాడిని తీసుకెళ్ళి మిలిటరీలో పెడితే ఆర్మీలో యుద్ధం వచ్చినప్పుడు ఏమవుతుందో అది అవుతుంది అన్నారు. జాతి దెబ్బతింటుంది అన్నారు. దానికి ఉదాహరణ కూడా ఇచ్చారు దీనిలో. యుద్ధభూమిలో యుద్ధం చేస్తే అది ఎట్లా తప్పు కదా, అది కదా, ఇది కదా అని చెప్పి ధర్మపన్నాలు చెప్పాట అర్జునుడు. క్షత్రియుడు తన ధర్మాన్ని మానేసి బ్రాహ్మణ ధర్మాన్ని చెప్పడం మొదలెట్టాట తెలివిగా. చెబుతూ ఉంటే అక్కడ వర్ణాశ్రమ ధర్మం దెబ్బతింటుందట, ఇట్లాంటివి జరుగుతాయిట. అక్కడ ఆయన అంటాడు, ఏమిట్రా నీ కర్తవ్యాన్ని ఒకటి వేదాంతం చెబుతున్నావు, పెద్ద పిహెచ్డి సరుకులాగా అంటాడు. కృష్ణుడు మెచ్చుకోలే. కాబట్టి ఇలా దెబ్బతినటం అనేటువంటిది జాతి చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి పుట్టుకతో కూడా ఈ వర్ణం వాళ్ళు, ఈ వర్ణం వాళ్ళు అనే విభాగం ఉంటుంది. కానీ ఉపనయనము అనేటువంటి ఆ సంస్కారము ద్వారా, ఈ సంస్కారాలన్నీ దానికోసమే అని చెప్పారు. షోడశ సంస్కారాలు అని చెప్పి ఉపనయనం కానీ, ఆ తర్వాత వివాహము, అక్కడి నుంచి మిగతావన్నీ కూడా పుట్టి దగ్గర నుంచి మొత్తం మనకు చేసే జాతకర్మ దగ్గర నుంచి చివరి దాకా 16 సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కారముల ద్వారా ఏం జరుగుతుంది అంటే, పుట్టినప్పుడు మనం ముందు బై నేచర్ ఒక స్వభావం ఉంటుంది. దాన్ని ఇండివిజువాలిటీ అన్నారు మాస్టర్ గారు. వ్యక్తిత్వము అనేటువంటి ఉంటుందిట మనకి. ఈ వ్యక్తిత్వం అనే దాని నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది అన్నారు. ఉదాహరణకి జంతువులకి వ్యక్తిత్వం అని ప్రత్యేకంగా ఏమి ఉండదుట. అవి ప్రకృతిబద్ధంగా జీవిస్తూ ఉంటాయి అంతే. అవి డిఫరెంట్ జాతులు ఉండొచ్చు, పులులు వేరే, సింహాలు వేరే, వాటి లక్షణాలు వేరే ఉండొచ్చేమో కానీ అవి ప్రత్యేకంగా తాను ఇండివిజువాలిటీ తను అనేటువంటి ఫీలింగ్ ఏమి ఉండదు. కానీ మానవుడు అనేటువంటి వాడికి తనకంటూ ఒక సొంత స్వభావం అనేది ఏర్పాటు చేసుకుంటాడట. అంటే ప్రకృతి ప్రకంగా జీవించడం కాకుండా తనంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, తన లక్షణాలు ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఏం జరుగుతుంది, తానంటూ వేరే ఇండివిజువాలిటీ అనేటువంటిది ఏర్పరచుకుంటాడు. కాబట్టి దీని నుంచి బయటపడాల్సింది కూడా వీడేట. ఈ బయటపడటం అనేటువంటిది అంటే ఇండివిజువాలిటీ అనేటువంటిది పోగొట్టుకోవాలి. ప్రస్తుత రోజుల్లో సోకాళ్ళు బయట లోకల్లో ఇండివిజువాలిటీ అనేది బాగా ఉండాలి, ఇండివిజువాలిటీ లేకపోతే ఎట్లా, అక్కడి నుంచి పర్సనాలిటీ డెవలప్మెంటు, ఐడెంటిటీ ఇవన్నీ అని చెబుతూ ఉంటారు. అంటే సర్వనాశనం అని అర్థం. దాని నుంచి బయటపడటమే కావాల్సింది. మన స్వభావంలో నుంచి బయటపడి మన సొంత స్వభావాలు, ఎజెండాలు లేకుండా మానవుడిగా మనకి ఈ జన్మ ఎందుకు ఇచ్చారంటేట, ఈ దేవతలు అనేటువంటి వాళ్ళు మన ద్వారా ఎలా పనిచేస్తూ ఉన్నారు, ఎందుకు పనిచేస్తూ ఉన్నారో తెలుసుకొని వాళ్ళు ఎలా అయితే అన్కండిషనల్గా మన ద్వారా ఈ ప్రకృతిలో పనిచేస్తూ ఉన్నారో మనకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పబడిందిట. ఆ జంతువులు, మిగతా చెట్లు, ఇలా ఉన్నటువంటి మిగతా వాటి ఎడల బాధ్యత స్వీకరించి మనం వాటి ఎడల చేయవలసిన కర్తవ్యాలని, తోటి మానవుడి ఎడల చేయవలసిన కర్తవ్యాలని చేస్తూ దేవతలు ఎలా జీవిస్తున్నారో అట్లా మనం కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించడం అనే దానికోసం ఇవ్వబడింది ఈ మానవ జన్మ. అందుకే దీనిలో 2 రకాల పార్శ్వములు ఉన్నాయని చెప్పారు. ఒకటి భగవంతుడిగా ఈ లోకంలో మనకిచ్చింది, అది దివ్యకర్మ అనేది ఒకటి ఉందిట. అది ఇచ్చారు ఓకే. ఆ తర్వాత మన స్వభావంతో ఉన్న దానిలో నుంచి మళ్ళా మనం సంస్కరించుకోవాల్సింది ఒకటి ఉందిట. ఈ 2 రకాలు, వాళ్ళు ఇచ్చింది, మనం సంస్కరించుకునేది. ఈ సంస్కరించుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చేసుకోకుండా ఎలా పడితే అలా కనుక ఉంటే అది ఎలాంటిదంటేట, ఏ ప్రయోజనం కోసం మనకి ఈ దేహం ఇచ్చారో దాన్ని మిస్యూజ్ చేసుకొని ఎలా పడితే అలా జీవించడం ఎలాంటిదో చెబుతూ మాస్టర్ గారు, ఈ జీవితం ఇంకా దేనికోసం అనుకోని నానా పాటలు పడుతూ జీవించేవాడు ఎలాంటి వాడో చెబుతూ, వడ్డీ వ్యాపారి అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం కోసం అప్పులు వసూలు చేసుకోవడం మళ్ళీ వాడి చుట్టూ తిరుగుతూ ఉంటాడట. అలాంటిది ఈ జీవితం అవుతుంది అన్నారు. అంటే ఒక్కసారి కనుక కాసేపు మనం దాన్ని ధ్యానం చేయగలిగితే ఆ పాయింట్ని, అంటే ఎంతగా మనం ఇచ్చినటువంటి మానవ జన్మ ఏ పర్పస్కి ఇచ్చారో దాన్ని మర్చిపోయి నానా విషయాల్లోకి అలా ఎలా వెంపర్లాడుతూ ఎలా పతనం చెందుతున్నాం. అప్పుడు మనకు వచ్చేవేమిటి, సుఖము, దుఃఖము. ఎందుకని, వీడికి ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, దాని ప్రకారం ప్రవర్తిస్తాడు. అవి లభించినాడు సుఖం, అవి లభించినాడు దుఃఖం. ఇక వీటిలో సుఖ దుఃఖాల్లో కొట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ సుఖ దుఃఖాలు లేని స్థితి అంటున్నారు, అది నిజంగా ప్రాక్టికలేనా, అది ఎట్లా ఉంటుంది అన్నదానికి కూడా దీనిలో ఆన్సర్ ఇచ్చారు. మాస్టర్ గారు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు.
వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నాం అనుకోండి, ఈ రెండూ కాకుండా అసలు నీళ్ళు అనేది ఒకటి ఉంది కదా అన్నారు. నీళ్ళు అనేది ఉంటే అది వేడి నీళ్ళు చన్నీళ్ళని తర్వాత మాట్లాడుతున్నాం. అలాగే సుఖము దుఃఖము అనేటువంటిది కాకుండా దీనికి అతీతమైన స్థితి ఉంది. దాన్నే ఆత్మ అంటారు, దాన్నే పరబ్రహ్మము అంటారు, దాన్నే నహుషుడు అని కూడా అంటారు. అంటే ఆ స్థితిలో ఉన్నట్ట నహుషుడు. ఆ స్థితికి ఆయన ఎదిగాట తర్వాత. కాబట్టి మనం ఆ స్థితికి అనేటువంటి దానికి వెళ్ళడానికనే ప్రయత్నం చేయాలి. మరి చెయ్యాలి అంటే ఏమిటి అని చెప్పినప్పుడు దానిలో వింటం కాకుండా ఆచరించడం చేయాల్సిన పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఫైనల్గా ఇన్ని చెప్పుకున్న ఆచరణే కదా మనం చేయవలసింది. దానికే సత్యవాక్కు, దానము, అహింస, ప్రియముగా మాట్లాడుట అని ఒక 4 లక్షణాలు చెప్పారు. ఆ 4 లక్షణాలు చెబితే అక్కడ అడుగుతాడు ధర్మరాజు, ఏమనంటే వీటిల్లో ఏది గొప్పది అని అడుగుతాడు. అడిగితే ఆయన నవ్వి నహుషుడు చెబుతాడు, నాయనా ఎగ్గొట్టదలుచుకున్నవాడు ఈ ప్రశ్న వేస్తాడు. అంటే ఇక్కడ ధర్మరాజు ఎగ్గొట్టదలుచుకున్నాను కాదు, మన కోసం ఈ నాటకం అంతా జరిగింది. అక్కడ బాగుపడదలుచుకున్నవాడు ఆ నాలుగు ఆచరించవలసినవి. ఇందులో ఒకటి గొప్ప తక్కువ అని ఉండదు. సందర్భాన్ని బట్టి ఏది ఆచరించాలో అది అక్కడ ఆచరించాలి. దానికి ఉదాహరణ అనేకం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చిన వాటిల్లోది, ఎవరో ఒక ఆమెని పాడు చేద్దామని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆమెను మనం కాపాడుదామని చెప్పి లోపల ఎక్కడో పెట్టాం. అటుగా వాడు వచ్చాడు, అడిగితే ఇటు రాలేదు బాబు ఎవరని చెప్పి పంపించామనుకోండి, అది అబద్ధం కాదు, సత్యమే అవుతుంది. ఇక ప్రియంగా మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే మాస్టర్ గారు చెప్పారు, వాడు చావు బతుకుల మధ్య సీరియస్గా ఉంది, నీకేం పర్లేదు, నువ్వు బతుకుతావు, ఏం పర్లేదని చెప్పాలట. అది అబద్ధమే అవ్వదుట, ప్రియవచనంట, అది మాట్లాడాలట అక్కడ. అంతేకాదు సత్యవాక్కు అని చెప్పి నువ్వు టపీ గ్యారంటీ 2 రోజుల్లో పోతున్నావు అనకూడదుట. 4 ఉండవలసినవే. ఇప్పుడు చెప్పిన ప్రియంగా మాట్లాడడం, దానం, ప్రతిదీ ఉండవలసినవే. ఈ కాలంలో డాక్టర్లు బాధ్యత తీసుకుని మరీ చెప్తున్నారు, మీకు క్యాన్సర్ ఉంది ఇంకొన్ని రోజుల్లో పోతుంది. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఏది ఉపయోగించాలి, సత్యం ఎప్పుడు ఉపయోగించాలి, దానం అనేది ఎప్పుడు ఉండాలి. మాస్టర్ గారు చెబుతారు, ఒకడు తాగుడుకు బాగా బానిసై బాధ్యత లేకుండా ఉన్నప్పుడు జీతం వాడికి ఇవ్వకుండా వాడి భార్యకి ఇవ్వటం అనేది కూడా అక్కడ అది కర్తవ్యం అన్నారు. అలాగే ఒకడు ఘోరంగా ఉండి పెళ్ళాం బిడ్డల్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నాడు, డబ్బులు కూడా ఇవ్వట్లేదు, అప్పుడు అలాంటి కుటుంబానికి మనం సహాయం చేయవచ్చు అని చెప్పారు. అది దానం అన్నారు. డబ్బు రూపంలో కాకుండా వాళ్ళకి వస్తు రూపంలో, ఆహారం రూపంలో చేయడం అనేది చేయాలి అని చెప్పారు. మళ్ళీ అపాత్ర దానం చేయకూడదు, ఎట్లా చేయాలి అవన్నీ కూడా ఈ గ్రంథంలో చాలా వివరంగా ప్రతిదాని గురించి ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి దానము, సత్యము, అహింస, ప్రియంగా మాట్లాడటం. ఇక్కడ మళ్ళీ మనకు మనువు చెప్పింది కూడా మాస్టర్ గారు ఇచ్చారు, సత్యం బ్రూయాత్ అంటే సత్యమే పలకాలి. కానీ సత్యం మాట్లాడుతున్నావు కదా అని చెప్పి నేను కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా కాదు, బద్దలు కొట్టకుండానే మాట్లాడాలని చెప్పారు మాస్టర్ గారు. ప్రియం బ్రూయాత్, అది ప్రియంగా ఉండాలి. ప్రియంగా ఉండడం కోసం అసత్యం ఆడవాకు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. వాడికి నచ్చడం కోసం అసత్యం చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, సనాతన ధర్మం అది అన్నారు. చెబుతూ దీనిలో మళ్ళీ ఏం చెప్పారంటే, ఈ 4 లక్షణాలు ఏవైతే ఇచ్చారో, ఈ దానము, సత్యము, అహింస, ప్రియంగా మాట్లాడటం, వీటిల్లో జాగ్రత్తగా తరచి చూస్తే అహింస అనే లక్షణాన్ని ఎవడైతే ఆచరిస్తూ ఉంటాడో ఆటోమేటిక్గా వాడు మాత్రమే మిగతా 3 లక్షణాలను కూడా పాటిస్తాడు అని చెప్పారు. అయితే మరి అహింస అంటే ఏమిటి అంటే, కేవలం హింస చేయకుండా ఉండడం అని కాదు, మన వల్ల ఎవరూ నొచ్చుకోకుండా, బాధపడకుండా, మన ప్రవర్తన వల్ల కానీ, మన మాటల వల్ల కానీ, చేతల వల్ల, ఊహల వల్ల ఇంకెవరికి హాని జరగకుండా ఉండటం అనేటువంటి దాన్ని అహింస అన్నారు. అట్లా ఎవరైతే ప్రవర్తిస్తారో అది అహింస అవుతుంది అన్నారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్లుగా 2 రకాల కర్మలని చెప్పారు. ఒకటి దివ్య కర్మ, భగవంతుడు ఈ లోకంలో ఆయనకి కర్మ లేదనుకోకండి, ఆయన లేకపోతే ఈ సృష్టి అంతా ఎలా నడుస్తుంది, కాబట్టి ఆయన ద్వారా మనందరం వచ్చాం, కాబట్టి అది దివ్య కర్మ. వచ్చినటువంటి మనం ఎట్లా పడితే అలా కాకుండా పర్పస్ ఏంటో తెలుసుకొని మనల్ని సంస్కరించుకోవటం అనేటువంటిది రెండవది. ఈ సంస్కరించుకోవటాన్నే ద్విజత్వము అంటే 2వ జన్మ పొందటము అని అన్నారు. అయితే ఇలాంటి ఈ 2వ జన్మ పొందటానికి సాధన చేయాలి అంటే మనలో పనిచేస్తున్నటువంటి వాటిల్లో మన మనస్సును బట్టి కదా మనం ప్రవర్తించేది. మరి మనస్సు ఎలా చెబితే అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా మనం చెప్పినట్లు మనస్సు చేయాలంటే ఎట్లా, దానికి మార్గం ఏమిటి
అంటే ఇక్కడ మాస్టర్ గారు క్లియర్గా అసలు మనస్సు అంటే ఏంటి, అది ఎట్లా ఏర్పడుతోంది, దానిపైన ఉన్న బుద్ధి అనేటువంటిది ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తోంది, ఈ వివరాలన్నీ కూడా చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో మనకు అర్థమయ్యేటట్లుగా ఇచ్చారు. ఆయన చెబుతారు, ఈ పరమాత్మ అనేటువంటి వాడు, ఒక నది ఉందనుకోండి, నది మనం తూము పెట్టి దాని నుంచి కాలువలుగా మన ఊళ్ళోకి చెరువులుగా పంట కాలువలుగా తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి ఆ పరమాత్మే ఈ తూము ద్వారా యువతలకు వస్తూ ఉన్నట్ట. ఆ తూమే ఆత్మ అన్నారు. ఆ తూము ద్వారా యువతలకి వస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకోవడం లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ నది యొక్క లక్షణం ఇక్కడికి వచ్చాక మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. గేదెల్ని గడుక్కోవచ్చు ఆ చెరువు నీళ్ళతో, బట్టలు దుక్కోవచ్చు, నీళ్లు తాగడానికి వాడచ్చు. మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో అది అలా ఉపయోగపడుతూ ఉంటుంది, ఉపయోగించుకునే సద్బుద్ధిని బట్టి అన్నారు. ఇక్కడ మాస్టర్ గారు చెప్పిందంటే బుద్ధి అనేది ఏదైతే ఉందో ఆ బుద్ధి అనేటువంటిది మనం చేసుకుంటాం కదా, అది పుడుతూ ఉంది అన్నారు. నేను తట్టింపజేసుకుంటున్నాను, నేను సంకల్పింపజేసుకుంటాను ఎవడు అనలేడు, ఇంతవరకు అలా అన్న మనగాడేవాడు లేడు, అది పుడుతూ ఉన్నది. అది ఎలాంటిది అంటే వర్షించేటువంటి జలము లాంటిదే బుద్ధి అన్నారు. వర్షించిన జలము పడుతూ ఉంది. ఎక్కడెక్కడ పడుతుంది, మన చెరువుల్లో పడుతుంది, బావుల్లో పడుతుంది, మన చూరు మీద కూడా పడుతుంది, రకరకాల చోట్ల పడుతుంది. పడ్డప్పుడు దాని స్వభావం వస్తుంది, అంతేగా. ఒక నేల మీద పడ్డప్పుడు ఆ నేల యొక్క స్వభావం, అక్కడ ఉండే రంగు, రుచి, వాసన ఇవన్నీ కలుస్తాయి. అందుకే గోదావరి నది టేస్ట్ వేరు, కృష్ణానది టేస్ట్ వేరు. ఈ నీళ్లు వేడి చేస్తాయండి బాగా అంటాం, లేకపోతే ఆ నీళ్లు తాగితే ఆ బుద్ధి వస్తుందిరా అంటుంటాం. ఒక్కోసారి ఆ నేలలోనే ఆ లక్షణం ఉంది అంటుంటాం మనం. అట్లా ఏం జరుగుతూ ఉంది, ఈ జలం చక్కటిదే, వర్షం జలంలో తేడా ఏం లేదు, కానీ అది పడ్డ చోటును బట్టి దాన్ని మనం వాడుకుంటున్న వినియోగాన్ని బట్టి దాన్ని మనస్సు అన్నారు. ఈ మనస్సు అనేది ఏం చేస్తూ ఉంటుంది, ఇంద్రియార్థముల ద్వారా రకరకాలైనటువంటి దానిలోకి వెళ్ళి రకరకాలుగా ఇవనుభవించాలనుకుంటూ దానివల్ల పతనం చెందుతూ ఉంది. ఇలా కాకుండా ఆ బుద్ధి అనేటువంటి దాని వైపుకు మరలటం ఎట్లా, అలా మరలాలంటే ఏమిటి, దానికి మార్గం ఏమిటి అంటే, ఇందుకోసమేట సుఖము దుఃఖం అనేటువంటిది మానవుడికి ఇచ్చినప్పుడు జరుగుతూ ఉంది ఏంటంటే, వీడు రకరకాల వాటికి లోనవుతూ ఉన్నట్ట. ఇక్కడే లోకములంటే మళ్ళీ ఎక్కడో లేవు, ఇందులో చెబుతారు. ఏమని చెబుతారంటే, మానవుడు కొన్నాళ్ల పాటు ఈ సుఖ దుఃఖాలు అనే దానిలో ఉంటాడట. కొన్నాళ్ళు సుఖం అనేది అనుభవిస్తూ ఉన్నప్పుడు వాడున్న స్థితిని స్వర్గలోకము అన్నారు. ఈ గ్రంథంలో ఇచ్చారు. స్వర్గలోకం అంటే అర్థం ఏమిటంటే సుఖంగా ఉండే స్థితిని స్వర్గము అన్నారు. బాగానే ఉంది, మనం సుఖంగా ఉన్నప్పుడు కాసేపు బాగానే ఉన్నాం, కానీ అది పర్యాయత్వం అన్నారు. ఎప్పుడైతే సుఖం ఉందో దుఃఖం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు వస్తుందో ఈ గ్రంథంలో ఇచ్చారు. ఎందుకు వస్తుందంటే మనం బాగుపడటానికే అని చెప్పారు. దుఃఖం రావడం కూడా కారణం ఏమిటిట, మనం బాగుపడటానికే. ఇదేమిట్రా మనం బాగుపడటానికి ఏమిటి అంటే, సుఖంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటేట, మనకి ఈ మానవ జన్మ ఎందుకు ఇవ్వబడిందో అనేది మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తా అంట. నహుషుడు చేసిన పని అదేట. స్వర్గాధిపత్యం ఇస్తే ఆ పర్పస్ ఎందుకు ఇచ్చారో మర్చిపోయి సుఖంగా ఉండేటప్పటికీ అతను తన పర్పస్ ప్రయోజనం, పరమ ప్రయోజనం మర్చిపోయాడు. దాంతో తప్పు చేశాడు, పతనం చెందాడు. అంటే నరకానికి బాధ చెందాడు, అంటే పతనం చెందాడు. అయితే ఈ పతనం చెందడం పతనం చెందినప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికైనా మనకు మళ్ళా సుఖం కావాలనిపిస్తుంది. అంటే మళ్ళీ దీనిలో ఉండబుద్ధి కాదు, దీని నుంచి బయటపడాలి అనిపిస్తుంది. ఈ బయటపడే ప్రయత్నంలో నెమ్మదిగా ఏం జరుగుతుందిట, అసలు ఈ సుఖం అనేది కంటే కూడా మూడోది ఇంకోటి ఉంది, ఈ రెండూ లేని స్థితి, అదిగో అక్కడికి మనం చేరదాం అనేటువంటి దానికి బయలుదేరతాడట. అలా బయలుదేరటానికి ఏం చేయాలి అంటే, ఇందాక చెప్పినటువంటి వాటినే తపస్సు అంటారట. మాస్టర్ గారు ఇక్కడ ఆ తపస్సు అనేటువంటి దాని గురించి ఇచ్చినటువంటిది, అసలు అది ఇందాకోసారి నేను అనంత కలిసి చదువుకుంటూ ఉంటే అది ఇంకో మాట, ఈ కథ చెప్పేటప్పుడు ఇది పురాణంలో చెప్పబడిన కథ అని ఒక మాట వాడతాడు. దానికి మాస్టర్ గారు చెప్తూ, పురా అంటే అర్థం ఏంటంటే నిత్య నూతనమని, పురామపి నవత్వం, పురాణం అంటే ఎప్పుడు జరిగే కథ. అంటే అర్థం ఏమిటి, ఈ నహుషుడి కథ ఎప్పుడు జరుగుతుందిట, ఎక్కడ మనలోనే జరుగుతుందిట, మనమే నహుషులంట. సుఖంగా ఉన్నప్పుడు మర్చిపోయి, మనకు ఎందుకు ఇవ్వబడిందో మానవ జన్మ మర్చిపోయి ఎలా పడితే అలా ప్రవర్తించడం ద్వారా మళ్ళా మనం పతనం చెందడం అనేది జరుగుతూ ఉందిట. ఇక్కడి నుంచి మళ్ళా ఈ జీవుడు అనేటువంటి వాడు మళ్ళా దీని నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, దీనికి ఈ పతనం చెందినప్పుడు ఏం జరుగుతుందంటే వీడు ఆశ్చర్యపోయాట. నహుషుడు ఎందుకు ఆశ్చర్యపోయాడంటే,
ఏముంది అని అనుకున్నట్టు అగస్త్యుడిని చూసి. అతను ఎప్పుడైతే పడిపో అన్నప్పటికీ పడ్డాట. పట్టమండి ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు, అవతలవాడు మనల్ని దెబ్బ పట్టడానికి, బిజినెస్లో మనల్ని పడేయటానికో, ఇంకో దానిలో పడేయటానికో, ఒక రాజకీయ నాయకుడు ఇంకొన్ని పదవిలోంచి పడేయడానికో ఆ పట్టం కాదు ఇది. పతనం చెందడం, దుఃఖం అనే స్థితిలోకి వెళ్ళటం. ఇలాంటి దానిలోకి వెళ్ళినటువంటి వాడికి అది ఇప్పించినటువంటి వాడు ఎవరు? అక్కడ అగస్త్యుడు. అంటే ఒక బ్రాహ్మణుడికి అతని తపశ్శక్తికి ఇంత ఉన్నదా అని ఆశ్చర్యపోయాట. అక్కడ అగస్త్యుడు అంటే అర్థం ఏంటంటే అగస్త్య, గతి తప్పినటువంటి వాడిని గతిలో పెట్టేటువంటి వాడు. అంటే గతి తప్పాడు, దారి తప్పాడు కాబట్టి పతనం చెందేటి చేశాడు. అప్పుడు మళ్ళీ వీడు బాగుపడతాడు. అంటే మనం బాగుపడటానికి మార్గం చూపెట్టేవాడు అగస్త్యుట. ఇదే మాస్టర్ గారు ఇక్కడ చెబుతారు. అగస్త్యుడు అనేటువంటి వాడి గురించి చెబుతూ, మేఘం అనేటువంటిది వర్షించటం అనేటువంటిది, నీరంతా ఆవిరవుతుంది కదా ముందు, తర్వాత మళ్ళీ వర్షించటం. ఈ ఆవిరవటం అనే కాలాన్ని ఉత్తరాయణము అన్నారు. అది ప్రారంభమయ్యేది ఎప్పుడు? కుంభం అనేటువంటి రాశిలో. అందువల్ల కుంభరాశిలో పుట్టాట ఎవరు? కుంభ సంభవుడైనటువంటి అగస్త్యుడు. ఆయన సముద్ర నీరన్నీ కూడా ఆపోసనం పట్టాడంటారు. అంటే అర్థం ఏంటంటే నీరన్నీ ఆవిరయింది, ఉత్తరాయణ అంట. మళ్ళీ అది వర్షించటము అంటే దక్షిణాయనము అని. ఆ వర్షించటమే మనల్ని అనుగ్రహించటం. అంటే పతనం చెందినట్టుగా కనబడ్డా మళ్ళా మనల్ని ఉద్ధరించడానికే అది. ఇక్కడ చెబుతూ అతను ఆశ్చర్యపోయింది ఏమిటి అనేది చెబుతూ, ఈ తపస్సు అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ మాస్టర్ గారు తపస్సు అంటే మళ్ళా చెబుతూ, మనం మన మాటని దేని యందు పెట్టాలి అంటే చక్కటి మంచి సద్గ్రంథాలని చదువుకోవడంలోనూ, మంచి వాళ్ళ యొక్క గుణగణాలని, సత్పురుషుల గుణగణాలని నోరారా కీర్తించుకోవటం అనే దానిలో మన వాక్కును పెట్టడము. తర్వాత ఇంకొకటి సత్కర్మాచరణం చేస్తూ ఉండడం, మన కరచరణాదులతో, మన దేహంతో సత్కర్మాచరణం చేస్తూ ఉండడము. ఈ రెండూ చేస్తూ ఉంటే అప్పుడు ఆ మనస్సు ఈ రెండిటి యందు గనక ఉంటే అప్పుడు మనో వాక్కాయ కర్మలు అంటారు. ఈ మూడు కూడా ఈ పద్ధతిగా జీవించడం, దీన్నే తపస్సు అంటారు. ఇలాంటి తపస్సు అనేటువంటి వాడు ఎవరైతే ఆచరిస్తూ ఉంటాడో వాడికి తనకంటూ కావాల్సింది ఏమీ ఉండని స్థితి వస్తుందట. వాడు మాత్రమే ఉండగలట ఆ స్థితిలో. నాకు ఇది కావాలి అనేది లేని స్థితిలో ఉండేవాడు వాడు ఒక్కడు మాత్రమే. అలాంటి వాడిని ఏమన్నారు అంటే బ్రాహ్మణుడు అన్నారట. వాడితో బ్రాహ్మణుడు అంటే అలాంటి వాళ్ళకి మొహమాటం ఉండదట. అవతల వాళ్ళు బాగుపడటం కోసమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళు అవసరమైతే బుజ్జగించి చెబుతారట, లేకపోతే చక్కటి ఉపదేశంలాగా చెబుతారట, లేదు అవసరమైతే దెబ్బ కొడతారట. దెబ్బ కొట్టడం అంటే ఇక్కడ అర్థం వాడు రియలైజ్ కావడానికి ఏం చేస్తే వాడు సన్మార్గంలో పడతాడో అది చేస్తారట. ఇక్కడ మాస్టర్ గారు అదే ఆయన ఇచ్చిన శాపము అన్నారు. ఎవరు? అగస్త్యుడు ఇచ్చిన శాపం. అక్కడ మాస్టర్ గారు శాపం అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చారు. తన ఉన్న స్థితిలో నుంచి తన స్వభావం అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి తాను సొంతంగా బయటపడకపోవడాన్నే శాపము అన్నారు. ఒక జూదం బాగా ఉదాహరణ మాస్టర్ గారు ఇచ్చింది. బాగా జూదం ఆడేవాడు ఉన్నాడు, ఏదో వ్యభిచార బుద్ధి ఉన్నవాడు ఉన్నాడు. వాడికి అది తప్పని తెలుసుండొచ్చు, అది ఎంత తప్పో చెప్పచ్చు. మాస్టర్ గారు ఇక్కడ అంటారు, ఒకడు పెద్ద డాక్టర్ట, వాడికి సెక్స్ సమస్యలు ఇవన్నీ వస్తే వాడి నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ చెప్పగలట, కానీ వాడు కామానికి దాసుట్ట. అంటే ఇంకో మానసిక శాస్త్రవేత్త ఉన్నట్ట, వాడు అందరికీ కూడా రోగాలు నయం చేయడానికి మనస్సు ఎలా ఉంచుకోవాలో చెప్పేటువంటి వాడట, కానీ వాడికి నిద్ర పట్టదట, వాడు కూడా వ్యాధి పీడితేట. మరి వాడు డాక్టర్ అయినా వ్యాధి పీడితుడు. అంటే ఏంటి? ఒకడికి ఎంత డేంజరో ఒక డాక్టర్కి తెలుసు తాగుడు, కానీ వాడు తాగుడికి బానిస అవ్వచ్చు, స్మోకింగ్కి బానిస అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏమిటిట? మన స్వభావంలో ఉండే లోపాలని మనంతట మనం పోగొట్టుకోలేకపోవడం ఏదైతే ఉందో దాన్నే శాపము అన్నారు. నహుషుడికి ఆ శాపంట జరిగింది. ఇలాంటి శాపం నుంచి తనంతటగా తాను ఎవరూ బయటపడలేరు. మన స్వభావం నుంచి మనమే బయటపడగలగడం అనేటువంటిది ఎప్పటికీ అవ్వదు. పోనీ ఇంకొకరెవరైనా సహాయం చేస్తే అది కూడా ఇచ్చారు, ఎంత చేసినా ఈ జన్మకు అది పూర్తయ్యే అవకాశం లేదు అన్నారు. అంటూ భగవద్గీతలో చెప్పారు, ఎవరిని వాడు ఉద్ధరించుకోవడం తప్ప ఇంకోడెవరు ఉద్ధరించలేడు. అయితే ఈ ఉద్ధరింపబట్టానికి మాత్రం వాడిలో ఉన్న దాన్నంతా ఆ కల్మషము, వాడిలో ఉండే ఆ స్వభావం, శాపం అంటే మార్చుకోలేని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏ మహానుభావుడి వల్ల క్షణంలో మారుతాయిట. ఓ మహానుభావుడు సంకల్పిస్తే, అదే అగస్త్యుడుట. అలా సంకల్పించినప్పుడు పవిత్రీకరణ చెందినవాడే నహుషుడుట. అప్పుడు బ్రాహ్మణుడిగా అయ్యాట. నహుషుడు కూడా బ్రాహ్మణుడు అయ్యాట. ఈ గ్రంథంలో ఉన్న తమాషా ఏంటంటే క్వశ్చన్స్ కొన్నేమో నహుషుడు అడిగాడు, ఆ తర్వాత నహుషుడిని ఈయన అడిగాడు ధర్మరాజు కొన్ని. అదేమిటి ధర్మరాజు అడగటం ఏమిటి? అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ఆయన గురువు అయ్యాడు కాసేపు ఈయన గురువు అయ్యాట. దీని ద్వారా తెలిసేది ఏంటంటే
గురువు అనేవాడు వ్యక్తి కాదు, సర్వాంతర్యామి పరమాత్మే గురువు. వాడు అవసరాన్ని బట్టి ఏ రూపంలో అయినా మనకు వ్యక్తం కావచ్చుట. మాస్టర్ గారు ఓ రోజు రాత్రిపూట 1:30 గ్రంథాన్ని డిటెక్ట్ చేయడం పూర్తయ్యి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారట. ఆ టైంలో ఇంకో చోట గ్రంథాన్ని డిటెక్ట్ చేశారు, ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారట. వెళుతూ ఉంటే కరెక్ట్గా ఇంకా ఇల్లు అంత దూరంలో ఉందనగా ఆ సందు మొదట్లో ఒక తాగుబోతు అడ్డంగా నిలబడి ఈ దారి నాది, ఇటు పోవడానికి వీల్లేదని చాలా గట్టిగా గందరగోళం చేశాడట. మాస్టర్ గారు ఏం మాట్లాడకుండా సివివి గారే ఈ రూపంలో చెబుతున్నారు అని అనుకున్నాను, మనం వినొచ్చు, ఆయన సీడీలో ఉంది అని చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళారు. మరోజు తెలిసిందిట ఆయన కనుక వాడిని తోసుకొని వెళ్ళిపోవచ్చు, వాడు తాగున్నాడు, వెళ్ళుంటే అక్కడ పెద్ద గుంట, దానిలో పాము ఉందిట. ఆ కథ తర్వాత ఆయన అక్కడ సరే కానీలో విడితే ఎందుకు గొడవ అని వెళ్ళలే, సివివి గారే ఈ రూపంలో చెప్పారు. అంటే గురువు ఏ రూపంలో అయినా ఎక్కడి నుంచి అయినా మనకి చెప్పచ్చు. యథాలాపంగా ఎవడో వెళుతూ ఓ మాట మనకి చెప్పచ్చు, అది మనకి సందేశం మనం స్వీకరించగలిగితే. అందుకని మాస్టర్ గారు దాన్ని అరణ్య విద్య అన్నారు. ఇప్పుడు ఈ కథ కూడా ఎక్కడ దొరుకుతుంది? అరణ్యవాసంలో దొరుకుతుంది, అరణ్యంలో. రామాయణంలో ఉన్న అరణ్యకాండ కానీ, భారతంలో ఉన్న వనపర్వం అరణ్యపర్వం కానీ రెండు అరణ్య విద్యకి సంబంధించిన కథలు అని చెప్పారు మాస్టర్ గారు. అరణ్య విద్య అంటే మనకు యాగం చేసేటప్పుడు ఏం చేస్తారు? అగ్గిపుల్ల వెలిగించరు కదా యజ్ఞంలో. అరణి అని 2 తీసుకొని వాటితో రాపిడి చేస్తారు. అట్లా మన కంఠానికి కూడా పీక అంటారు, ఇక్కడ రాపిడి జరుగుతూ ఉంటుంది. తద్వారా మనకు వాక్కు పుడుతూ ఉంది. ఎవరు మాట్లాడుతూ ఉన్నా వాడిలో మాట్లాడుతోంది మన గురువు లేదా దైవమే అని మనం వెంట కనుక ఉపాసన చేయగలిగితే మనకు కావలసిన డైరెక్షన్ చక్కగా లభిస్తూనే ఉంటుందిట ఎప్పుడు కూడా. మాస్టర్ గారు పతంజలిలో చెప్పారు ఒకసారి దీని గురించి. మనం ఎవరితోన్నా మాట్లాడుతుంటే వాళ్ళ ఉన్నవాడితో మాట్లాడడం నేర్చుకోవాలి. ఎవరైనా చెప్తున్నాడు వింటుంటే వాళ్ళలోంచి మనకి ఎవరైతే చెప్తున్నారో వాడిని వినగలగాలి. అలా చేసినాడు వాడి సాధన, వాడిని సాధకుడు అంటారు నిత్యం. ఇక్కడ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఆయన ఇంకో మాట చెప్పారు మాస్టర్ గారు. ఈ నహుషుడు కదా మన కథే అని చెప్పారు ఫైనల్గా. అంటే నహుషుడు అంటే వాడెవడో అని కాకుండా అది చెప్పడానికి ఏం చెప్పారంటే పల్లకీలో మోయటం అన్నారు కదా, మన వెన్నుపూస, ఆ వెన్నుపూసన షట్చక్రాలు, సహస్రారం, వీటిని ఆధారంగా చేసుకొని సప్తర్షులు అనేటువంటి వాళ్ళు ఆ సెంటర్స్ ద్వారా పనిచేస్తున్నారు. వాళ్లే కాకుండా అనేక దేవతా ప్రజలు 1000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఈ దేహాన్ని మోస్తూ ఉన్నారట. అంటే దేహాన్ని మోయటం అంటే అర్థం మనలో పనిచేస్తూ మనం ఇలా ఎగ్జిస్టెన్స్తో ఉండి ఇలా జీవించడానికి కారకులు వాళ్ళు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏ పర్పస్ కోసం ఇలా సర్వీస్ చేస్తున్నారు మనకు ఉట్రవుడియంగా, అది తెలుసుకొని మనం కూడా ఈ ప్రకృతికి సహకరించి పద్ధతిగా జీవించడము, మిగతా మానవాళి ఎడల బాధ్యత పడి మాస్టర్ గారు ఈ పుస్తకంలో చెప్పారు స్వధర్మాచరణం చేయాలి ప్రతివాడు. స్వధర్మాచరణం అంటే అర్థం ఏమిటంటే తనకి ఇవ్వబడిన కర్తవ్యాన్ని తాను చేస్తూ ఇతరులకు ఉపయోగపడాలి. పబ్లిక్ వర్క్ అనేది ఏ ఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, రెమ్యునరేషన్ ఆశించకుండా ఇంకొకటికి పనికొచ్చే వర్క్లో మన కరచరణాదులతో భౌతికంగా చెయ్యటము, ఇది మాత్రమే రక్షించేది. ఇది ఎవడైతే చేస్తాడో, ఎప్పుడైతే అలా ప్రవర్తిస్తాడో అది ఓకే. అలా ప్రవర్తించకుండా ఈ దేహం నా సుఖాల కోసం వచ్చిందనుకొని మన కోసం అని చెప్పి సుఖాల కోసం ప్రయత్నం చేసి మనం డబ్బులు దాచుకొని మన సుఖాల కోసం అని ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మాస్టర్ గారు ఇస్తున్నారు, నరజన్మం ఎత్తినప్పుడు సమస్త సుఖముల కోసమే ఏర్పాటు చేసుకొనుట. సమస్తము అంటే వీడు ఏం చేసి సంపాదించినా నా సొంత సుఖాల కోసం అని ఏర్పాటు చేసుకొనుట. రేపటికి ఈనాడు జాగరూకత పడుట అను వింత లక్షణములు వికసించును. సుఖములను తనకు కావలసిన కన్నా ఎక్కువగా సమకూర్చుకున్న యత్నించు నీచత్వము నరజన్మకే సాధ్యము కానీ జంతువులకు కాదు. బిడ్డల్ని చక్కగా తీసుకురావడానికని కాకుండా వాళ్ళ మనవాళ్ళు కూడా శుభ్రంగా తినడానికి అన్నట్టుగా బాగా కోట్లు సంపాదించాలి, 100 కోట్లు అని కూడబెట్టడం చేస్తున్నాడు అనుకోండి, అది జంతు లక్షణం అని చెప్పారు. ఏమయ్యా బోలెడు డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదన వస్తుంది, ఏది రూపాయి అడగకపోతే అనంతాచార్యుల వారికి వైద్యం చేస్తూ ఉంటే చాలామంది డబ్బులు ఇస్తూ ఉంటే బస్తాల్లో వస్తూ ఉంటే బంధువులు చెప్పారట, పొలాలు కొను, ఆస్తులు కొను పిల్లలకి. అంటే ఈ తరిగిపోయే ఆస్తులు కాదు, నా పిల్లల్ని లోకానికి నేను ఆస్తిగా ఇస్తున్నాను అన్నట్ట. నా పిల్లల్ని లోకానికి ఆస్తి. ఈ రోజున మాకు మాస్టర్ గారు ఉన్నారనుకుంటున్నాం కదా, అది ఆస్తి. అంటే అది ఆస్తి ఎవరయ్యారు? వాళ్ళు అయ్యారు. అంటే వాళ్ళకి ఆస్తులు ఇవ్వడం కాదు, వాళ్ళే ఇంకొకళ్ళకి ఆస్తిగా తయారు చేశారు. అంటే దీనిలో సారాంశం అంతా ఇదే. మనకి నరజన్మ ఎందుకు ఇచ్చారో ఇంకొకటికి ఉపయోగపడటం కోసం, ఇంకొకటి భరోసా ఇవ్వడం కోసం,
ధైర్యంగా వాళ్ళు మాకున్నారు అనిపించేట్టుగా మనం జీవించడం కోసం ఇస్తే, అది కాకుండా సొంత సుఖాల కోసమని ఇంకా ఇంకా తర్వాత తరాలు కూడా కోసం అన్నట్టుగా ఎక్కువగా అక్కర్లేని దానికంటే ఎక్కువగా సమకూర్చుకోవాలనే జాగ్రత్త పడుతున్నాం. దీనిని బట్టి సమస్తము సుఖం అనిపించిన క్షణమున మనస్సు జాగరూకత పట్టు సడలును. ఇప్పుడు చాలా బాగున్నాం అన్నప్పుడు మదం ఎక్కుతుందిట, జాగరూకత అనేటువంటిది పోతుందిట. ఏది ఆచరించుతూ తానింత వాడయ్యనో దానిని ఆచరించుట మానును. కనుక పతనము చెందక తప్పదు. సుఖము సమకూర్చుకొని సుఖపడి పతనము చెందుటాను గుణపాఠమును మరల చదువుకొనుచుంట నరజన్మకు గల ప్రత్యేకతని నగుషుని సిద్ధాంతము. సుఖం కోసం ప్రయత్నం చేయటం, సుఖపడటం, అక్కడి నుంచి మళ్ళీ పతనం చెందటం, మళ్ళా సుఖం కోసం ప్రయత్నం, ఇదే దానిలో నరజన్మ అనేటువంటిది దీనిలోనే పడి ఉంటున్నారు. దీనిని కాదనవచ్చును కానీ మనము శాశ్వతముగా సుఖపడడం నేర్చిన వెనుక కాదనవలను. ఇది కానిది ఉందండి శాశ్వత సుఖం, నిజమే కానీ అది నువ్వు పొందినప్పుడు మాట్లాడచ్చు కానీ ఈ లోపల నీకు అర్హత లేదు అంటున్నారు. కల్పాంత స్థాయిలు, జ్ఞానులు, ప్రభువులు మున్నగ వారు కూడా దీనికి గురి అయిన వారే కానీ తప్పించుకుని లేరు. నహుషుడు తాను పతనము చెందుటకు కూడా ఇదే కారణమని యుధిష్ఠిరుని హెచ్చరించుచున్నాడు. వీలైనచో ఈ పతన స్థితి నుండి తప్పించుకొనుటకు యత్నింపుమని హెచ్చరిక భారత గ్రంథకర్తచే సర్వకాలముల నరజాతికి చేయబడుచున్నది. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు హెచ్చరిక చేసుకున్నారట, ఏమరపాటు చెందొద్దు అని చెప్పడంలో అటు నహుషుడికి ధర్మరాజు చెప్పాడు సంభాషణలో ఈ గ్రంథంలో, అలాగే ధర్మరాజుకి నహుషుడు చెబుతాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే హెచ్చరిక ఎట్నుంచైనా మనకు రావచ్చు అని. ఈ ఒక్కొక్క చోట ఋషివాక్యం గురించి ఒక చిన్న మొక్క చెప్పారు. ఋషి అనగా అందరూ చూడలేని చూడగలవాడు. అంటే మనం ఏదైతే చూడలేమో అది వాడు చూస్తాడు ముందు. అట్టి వాని వాక్యమును అర్థం కాకపోయినను స్వీకరించి అనుసరించిన నాడు వ్యక్తి కానీ జాతి కానీ సుఖపడుట బాగుపడుట జరుగును. అంటే మనం ఎప్పుడన్నా మాస్టర్ గారికి ఏదైనా చెప్తే ఆయన అక్కర్లేదంటే మనకి దానికన్నా బాగా తెలిసేమో ప్రాక్టికాలిటీ అనుకుంటుంటాం. ఆయనకేం తెలియదేమో, అంటే మనం చూడలేనిది వాళ్ళు చూస్తారు అనే విశ్వాసం కలగడం. అలాగా ఋషులు చెప్పింది మనకి అప్పటికి అర్థం కాకపోయినా ఏమిటి ఇలా చెప్తున్నారు, మరీ ప్రాక్టికల్గా లేదు అని మనకు అనిపించినా సరే ఆయన చెప్పారు కాబట్టి చేయడం అని ఎవరైతే దాన్ని ఆచరణలో పెడతారో వాళ్ళకి నిజంగా సుఖపడడం అనేటువంటిది వస్తుంది. అది అందుకని గురువాక్యం ఆయన చెప్తే ఆచరించడం అనేటువంటిది జీవితంలో పెట్టుకోవాలని మాస్టర్ గారు చెప్పారు. ఇక ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పిందే ఆ ఋషివాక్యం ఏదైతే ఉందో దర్శనం చేసినటువంటి వాడు అన్నట్టు, మనం చూడలేంది చూసిన వాడు ఋషి అంటే అన్నారు. అందులో వాళ్ళు చూశారు ఆల్రెడీ, వాళ్ళు అనుభవించి వాళ్ళు దివ్యానందంలో దివ్యజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు. మనం ఆ స్థితికి వెళ్ళేదాకా వాళ్ళు చెప్పినట్టు ఎందుకు అని ప్రశ్నించకుండా ఆచరించడమే అన్నారు. ఎందుకంటే అదే వేదం అంటే అన్నారు. అందుకే వాళ్ళ వాక్కులు వేదము అన్నారు. వేద గ్రంథం అంటే పుస్తకం కాదు, వేదం అంటే ఆ నడిచేటువంటి అలాంటి సన్మూర్తులు, వాళ్ళని కనిపెట్టడం చాలా దుర్లభం అన్నారు. అంటే వాళ్ళని నువ్వు కనిపెట్టలేవు, వాళ్ళెంతటి వాళ్ళనేది. వాళ్ళు చెప్పింది మాస్టర్ గారు చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారో అది నిజమా కాదా, లేదా అది గొప్పదా కాదా అని చర్చిస్తూ కూర్చున్నవాడు ముసలివాడయ్యే చచ్చిపోవడం తప్ప పనికి మా జన్మ వేస్ట్ చేసుకోవడమే అన్నారు. దాని బదులు చెప్పినట్లుగా ఫాలో అవ్వటం చేయడం ఏదైతే ఉందో అది చేసినటువంటి వాళ్ళు ఏం జరుగుతుంది అంటే, అదిగో అలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటారట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని ఎవరైతే ఆచరిస్తడం అనేది చేస్తారో వీళ్ళు కూడా నెమ్మదిగా ఆ స్థితికి వెళతారట. ఇది ఈ గ్రంథం ద్వారా మాస్టర్ గారు మనకి తెలియజేసిన విషయం గురించి క్లుప్తంగా చెప్పుకొని తర్వాత మనం ప్రేమలేఖల్లోకి వెళతాం. ఈ అశ్విని దేవతలు అనేటువంటిది కూడా మాస్టర్ గారు విజయవాడలో సూర్య అప్పయ్య అనేటువంటి అతనికి కళ్ళకి బాధ వస్తే మాస్టర్ గారు ఇది కనుక నువ్వు అధ్యయనం చేస్తే ఆ నేత్ర బాధ పోయి మళ్ళీ చూపు చక్కగా వస్తుంది అని చెప్పి ఆ స్తోత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారట వివరంగా. అతను అన్నట్ట ఇది అందరికీ ఉపయోగపడుతుంది గ్రంథంగా వస్తే, దయచేసి మీరు గ్రంథంగా తీసుకురావాల్సింది, దానికి అవసరమైన ద్రవ్యం నేను ఇస్తాను, ఆ అవకాశం నాకు ఇవ్వవలసింది అన్నారు. మాస్టర్ గారు వెంటనే విజయవాడలోనే ఆ లైబ్రరీ నుంచి తెప్పించి అవన్నీ చేయించి వెంటనే 2 రోజుల్లో దానికి వ్యాఖ్యానం చెప్పేసి అది పుస్తక రూపంలో ఇచ్చారు. దీనిలో క్లుప్తంగా కథ ఏంటంటే, మనకు ధౌమ్యుడు అనేటువంటి ఋషి, ఆయన దగ్గర ఉండే శిష్యులలో ఉపమన్యు అని ఒక శిష్యుడు. ఆ రోజుల్లో గురుకులాల్లో ఉండేటువంటి రకరకాలుగా వాళ్ళని ట్రైనప్ చేస్తూ ఉంటారు వాళ్ళు బాగుపడటానికి.
అంటే ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నాం కదా, ఉపనయనము అంటే అర్థం ఏమిటి? నలుగురు ఉపయోగపడేట్టుగా జీవించటము అని చెప్పుకున్నాం. కాబట్టి ఇండివిజువాలిటీ అనేది పోవాలి కదా. అది పోవాలంటే ఏం చేయిస్తారనడానికి రకరకాల మార్గాలు వాళ్ళు పన్నేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆశ్రమంలో చదువుకునేటువంటి విద్యార్థుల్లో చక్రవర్తుల కుమారుడు ఉంటారు, చాలా సామాన్యుడి కుమారుడు ఉంటారు, అందరూ ఒకే చోట చదువుకుంటూ ఉంటారు. ప్రతివాడికి ఆయన పెట్టిన నియమం ఏంటంటే రోజు 5 ఇళ్లకి వెళ్ళి అడుక్కొని రావాలి. ఆశ్రమానికి దగ్గరలో ఉండే ఊళ్ళకి వెళ్ళి 5 ఇళ్లల్లో అడుక్కొని రావాలి. ఒకళ్ళు 5 ఇళ్లల్లో అంటే 3 వెళితే భిక్షకి ఆహారం వేశారు, 2 వేయలేదనుకోండి, 3 కదా అయిందని ఇంకో 2 ఇళ్ళకి వెళ్ళకూడదు. వేసినా వేయకపోయినా 5 ఇళ్ళకి వెళ్ళి రావాలి. అందులో వీళ్ళ బంధువులు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇలా భిక్షగా తీసుకొచ్చిన దాన్ని మొత్తం గురువుకు సమర్పించాలి. ఇదేంటండి ఇంత అన్యాయం? పాపం భిక్షకి వెళ్ళడమే అవమానం. వాడు చక్రవర్తి అయి ఉండొచ్చు, చక్రవర్తి కుమారుడు అయి ఉండొచ్చు. అతని వెళ్ళి భిక్ష అంటే మనలో ఉండే కాంప్లెక్స్లు తెగాలిట అంటే మార్గాలు వాడు పన్నేవి. ఇవన్నీ పోవాలన్నమాట. సరే, అలా భిక్షకెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు? భిక్ష మొత్తం గురువు తీసుకొని ఆయన ఇష్టం వచ్చినట్లుగా పంచేవాట. ఎవరిది వాడికేం ఇవ్వడు. ఒకడికి ఆకలి ఎక్కువ ఉంటుంది, వాడు తినగలిగిన వాడు, వాడికి ఇచ్చేది వేరుగా ఉంటుంది. ఎలా అయితే తల్లి బిడ్డకి పెట్టేటప్పుడు అందరికీ ఒకే రకంగా పెట్టదు, వాడి యొక్క తినగలిగిన దాన్ని బట్టి పెడుతూ ఉంటుంది. అట్లా గురువు అలా చూసుకొని పంచేవాట. అంటే ఆ భిక్ష తెగ రావాలని లేదు కదా, పంచిన తర్వాత వాళ్ళందరికీ పెట్టాక తాను స్వీకరించేవాట. ఈ ఉపమన్యు అనేటువంటి వాడిని ఒక రోజున ఏం చేశాడంటే భిక్ష తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత అందరికీ పంచాడు, ఉపమన్యువుకి ఏమీ పెట్టలేదు. ఏమంటే నా కోట ఏంటి, నాకేం పెట్టలేదు అనకూడదు. కాబట్టి మారు మాట్లాడకుండా వెళ్ళాడు. మర్నాడు కూడా అలాగే చేశాడు. 3వ రోజుకి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ ఉత్సాహంగానే ఉన్నట్ట. మరి 2 రోజుల పాటు ఆహారం లేకపోతే ఎట్లా ఉండాలి? డల్ అయిపోవాలి కదా. అరే 2 రోజులుగా నీకు నేను ఆహారం ఇవ్వట్లేదు, నువ్వు భిక్ష తీసుకొచ్చిన దాని నుంచి కూడా ఏమి ఇవ్వట్లేదు, మరి నువ్వు అయినా శుభ్రంగా ఆరోగ్యంగా బాగున్నావు, ఉత్సాహంగా కనపడుతున్నావు, ఎట్లా ఉండగలిగావు అన్నట్ట. అతనికి ఏ చదువులు చెప్పట్లే. ఆయన గురుకులంలో రకరకాలుగా చదువు నేర్పుతూ ఉంటారు. అంటే మన భాషలో చెబుతున్న చదువులు అంటే మనం అనుకునే శాస్త్రాలు నేర్పుతూ ఉంటారు. అయితే అతనికి ఏమీ నేర్పట్లేదు. అతనికి ఒక డ్యూటీ అప్పచెప్పాడు ఆయన. రోజు ఆవులు కాసుకురా అన్నాడు. అదే ఆయన డ్యూటీ. ఏది? గురుకులంలో చేరితే ఏంటండి మా నాన్నగారు ఇక్కడ చేర్చింది ఎందుకు, పర్పస్ ఏమిటి? ఇదేం లేదు, గురువు ఏం చెబితే ఆ విద్య నేర్చుకోవాలి. ఆవులు గాయడం అనే డ్యూటీ ఇచ్చాడు ఆయన. ఎలాగ ఆవులు గాయడానికి వెళ్తున్నాను కదా, ఆవు పాలు తాగుతున్నానండి మరి ఆకలేసినప్పుడు. తప్పు, ఆవు పాలు తాగకూడదు నువ్వు, ఎందుకంటే అవి ఆవులు దూడల కోసం ఇచ్చే పాలవి, వాటిలో నువ్వు కమిషన్ కొడితే వాటికి ఎట్లా, కాబట్టి నా అనుమతి లేకుండా అలా చేయకూడదు, నువ్వు ఆవు పాలు కూడా తాగొద్దంటాడు. ఆ అన్నవాడు భిక్ష ఇవ్వడు, ఆవు పాలు తాగొద్దన్నాడు. ఇంకో 2 రోజులు ఆగి చూస్తే మళ్ళీ ఉత్సాహంగానే కనపడ్డాట. అరే బాబు నువ్వు ఇప్పుడు కూడా ఉత్సాహంగా ఉన్నావు, ఎట్లా ఉన్నావు అన్నట్ట. అంటే ఆవులు దూడలకి పాలు ఇచ్చాక దూడలు పాలు తాగిన తర్వాత నురుగు అనేది వస్తూ ఉంటుంది, అది వాటి నోట్లోంచి ఫేనం అంట. ఆ నురుగుని తీసుకొని తాగుతున్నా అన్నట్ట. నీకు ఆహారం లేక నువ్వు బాధపడుతూ ఉంటే ఆ దూడలు చూడలేక పాపం నురుగ్గా ఇచ్చేస్తున్నాయి, కాబట్టి నువ్వు అది కూడా తీసుకోకూడదు అన్నాడు. మామూలు అలాంటి వాడితే ఈ శిష్యులకి ఏమక్కర్లే, నువ్వు ఏంటి తిండి కూడా పెట్టకుండా పని చేయిస్తున్నావు అనుకుంటాం. కానీ ఆయన చూడండి, ఆయన అలాగే చేస్తూ వచ్చాట. అయితే ఆ మర్నాడు ఆవులు గాయడానికి వెళ్ళాడు కానీ ఇంకా రాలే. అప్పుడు శిష్యుల్ని పిలిచారే, ఉపమన్యువు రాలేదు, ఏంటో చూద్దాం పదండి అని ఆ ఊరి చివరికి నెమ్మదిగా అడవి ప్రాంతానికి వెళ్ళి ఉపమన్యువుని కేకేస్తే గురువు గారు అని కేకేసాట. ఒక పాడుపడ్డ నూతిలో పడ్డాడు. ఏమిట్రా ఇలా పడ్డావు అంటే, నాకు ఆకలేసింది, మరి ఏవి మీరు తీసుకోవద్దన్నారు కదా, దాంతో ఇక్కడ ఏదో ఆకులు ఉంటే ఆ ఆకులు తింటాం మొదలెట్టా, అందులో జిల్లేడాకులు ఉన్నాయి, జిల్లేడాకులు తిన్నాను, కళ్ళు పోయినాయి, దాంతో ఇలా పాడుపడ్డ బావిలో పడున్నాను తెలియక అన్నాను. అలానా అని చెప్పి ఆయనప్పుడు, సరే అట్లయితే అశ్వనీ దేవతల్ని ప్రార్థించు, నీకు చూపు వస్తుంది అంటాడు. మరి ఆయనకి ఏ శాస్త్రాలు నేర్పట్లేదు కదండి, ఆవులు గాయటం తప్ప. మరి చెప్పగానే దేవుడిని ఎలా స్తోత్రం చేయగలడు, దేవతల్ని? ఈ గ్రంథంలో మాస్టర్గా చెబుతారు, వేదంలోని మంత్రములు, ఇందులో ఆయన ఇచ్చేటప్పుడు శ్లోకములకు వ్యాఖ్యానం అని, మంత్రములకు వ్యాఖ్యానం అని ఇచ్చారు. ఇవ్వటమే అసలు ఆయన సిలబస్ ఇవ్వలేదు, మెటీరియల్ ఇవ్వలేదు, ఏమీ నేర్పనప్పుడు చెయ్యమనగానే స్తోత్రం ఎలా చేయగలుగుతాడు? అది కూడా వేద మంత్రములు అని చెప్పారు. అంటే వేద రుక్కులతో సమానం అవి. అలాంటిది వచ్చింది. అంటే ఎప్పుడైతే గురువు చెప్పినట్టుగా చేశాడో, గురువు నుంచి వాక్కు వచ్చినప్పుడు అది భాషిస్తుంది ఆటోమేటిక్గా, అతని ద్వారా గురువే వ్యక్తమైంది. కాబట్టి అశ్విని దేవతని స్తుతించాడు, వాళ్ళు సాక్షాత్కారం కలిగింది, వాళ్ళు చూపును ప్రసాదించి ఒక భక్ష్యాన్ని సృష్టించి, ఏదో తీపి భక్ష్యమో ఏదో ఒకటి అది ఇచ్చి స్వీకరించు అన్నారు. అతను వెంటనే
గురువు గారికి నివేదించకుండా నేను తీసుకోను అంటాడు. టక్కన మింగల అది తీసుకో నీకు చూపు వస్తుంది అంటారు సారీ అంటే ఆయన గురువుకు సమర్పించకుండా తీసుకోని అంటాడు. గురువు గారు స్వీకరించుంటే అప్పుడు తీసుకుంటాడు, చూపు వస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నాయన నీకు సమస్త విద్యలు భాషిస్తాయి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇంకేం చదువుకోవడానికి కాదు, ఏ గ్రంథాలు తీసుకున్నా దాని సోల్ ఆఫ్ ది టెక్స్ట్ ఏమిటి, దాని పర్పస్ ఏమిటి, అది హృదయస్థం అవుతుంది. డైరెక్ట్ కూర్చొని గురువు గారే పొద్దుగూకులు రుద్దరు. అనంతాచార్యుల వారి యొక్క లైఫ్ కనుక చూస్తే ఆయన తెల్లారుజామున లేచి 3 గంటలకి రెడీ అయ్యి అనుష్ఠానం చేసుకొని తెల్లారుజామునే ఒక ట్రైన్ ఉండేది విజయవాడకి బాపట్లో ఉన్నప్పుడు. అది మద్రాసు నుంచి వచ్చే ట్రైన్. దాన్ని క్యాచ్ చేసి విజయవాడ వెళ్ళిపోయి రోజల్లా మందులు ఇచ్చి రకరకాల ఊళ్ళల్లోనూ విజయవాడలోనూ ఎక్కడెక్కడో ఇచ్చి మళ్ళీ రాత్రి ట్రైన్కి ఎప్పుడో రాత్రి 8ంటికి వచ్చేవాళ్ళట. మధ్య మధ్య ఇంట్లో ఉండేవాళ్ళు. మనం ఏం చదువుకుంటూ ఉంటాం? ఈకే గారు ఆయన దగ్గర పురాణ ఇతిహాసములు, వేద ఉపనిషత్తులు ఇవన్నీ అభ్యసించారు, ఆయుర్వేదము అని. మరి ఎప్పుడు అభ్యసించారు అంటే కూర్చొని మొత్తం మన పిల్లాన్ని నిష్ణాతుని చేయాలని కూర్చొని పుస్తకాలని మొదలు పెడితే ఎన్ని జన్మలు సరిపోతాయి ఆ శాస్త్రాలని రావాలంటే? అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎలా అయితే ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుందో ఒక్కోసారి ఏం చేస్తాం, ఒక్క స్విచ్ వేస్తే కనెక్షన్ అన్నిటికీ ఇస్తాం, ఒకేసారి అన్నీ తిరుగుతాయి. సమస్త శాస్త్రాలు భాషించడానికి మూలం ఏదో అంటే చదువుల మర్మం ఏదో అది ఇస్తారు. అంటే ఆ కీ ఎట్లా ఆ దర్శనం అవ్వాలో ఆ అనుగ్రహాన్ని అనుగ్రహిస్తారు ఎప్పుడూ నిజమైనటువంటి శరణాగతి ఉంటే. కాబట్టి ఈ విద్యలు అనేవన్నీ భాషిస్తాయంటే ఆ విద్యలు వచ్చినాయట. ఈ అశ్విని దేవతల స్తోత్రాన్ని గురించి మాస్టర్ గారు చెబుతూ, అశ్వినులు అనేటువంటి వాళ్ళు జంట. కాబట్టి మన దేహంలో జంటలుగా ఉండే అవయవాలు కళ్ళు కానీ, చెవులు కానీ, అలాగే ముక్కు కానీ, లేకపోతే 2 చేతులు కానీ, 2 కాళ్ళు కానీ, ఇలా 2గా మన దేహంలో ఉండే ఊపిరితిత్తులు కానీ ఇలాంటి వాటికి కనుక జబ్బులు చేస్తే ఈ స్తోత్రాన్ని కనుక రోజు ఉదయము సాయంత్రం సంధ్యా సమయాల్లో ఎవరైతే దీన్ని భక్తితో పారాయణ చేస్తారో, అది కూడా అర్థము తెలుసుకొని పారాయణ చేస్తారో వాళ్ళు ఆ జబ్బుల నుంచి బయటపడతారు అని ఇచ్చారు మాస్టర్ గారు ఇందులో. ఈ స్తోత్రం లోపల వీళ్ళెవరు ఈ అశ్విని దేవతలు? డివైన్ హీలర్స్ అంటారు. అంటే ఒక్క క్షణం పక్కకి పోతున్నట్టున్నా ఈ పుస్తకం వ్యాఖ్యానాలు ఇవ్వకపోయినా అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళ గురించి మాస్టర్ గారు చెబుతూ మనకు నిద్ర పట్టించేది వాళ్ళు. రోజు మనకు నిద్ర పడడానికి కారణం అశ్విని దేవతలు. నిద్ర నుండి మెలకువకు తీసుకొచ్చేది వాళ్ళే. అంటే ఈ వ్యక్తంలోకి రావడం, సృష్టిలోకి మళ్ళీ అవ్యక్తంలోకి పోవడం అనేటువంటి కార్యక్రమానికి వాళ్ళిద్దరూ కూడా 2 రెక్కలు కలిగిన దేవతలు ఈడెన్ గార్డెన్ దగ్గర అని బైబిల్లో కూడా ఉందిట. అంటే అర్థం అక్కడ చెబ్రూస్ కెర్బూస్ అని చెబుతారట, ఇక్కడేమో అశ్విని దేవతలు అంటాం. మనకు నిద్రపుచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటేట మన మనస్సులోట నానా మరకలు అంటించుకుంటాంట. ఉదయం నిద్ర మేలుకున్నప్పటి నుంచి రాత్రి పడుకునే లోపల మనం చేసేది ఏంటంటే మనకు పరిచయమైన వాళ్ళని చూస్తున్న వాళ్ళందరూ ఏడో రకరకాల ఇంప్రెషన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాంట. వీడు మోసగాడు, వీడట్ట, వీడిట్ట, ఇలా రకరకాల ఒక్కొక్కళ్ళ మీద కోపం ఏర్పడుతుంది, ఒక్కొక్కళ్ళ మీద అసూయ ఏర్పడుతుంది, ఈర్ష్య, ఇలా రకరకాల మరకలు అంటించుకుంటాంట మన మనస్సుకి. రాత్రి నిద్రపుచ్చి వాళ్ళు ఏం చేస్తారట, ఒక శుభ్రంగా గుడ్డని ఉతికినట్టుగా, సర్ఫేస్ ఉతికినట్టుగా మన మనస్సును ఉతుకుతారట. ఉతకడం అంటే మనస్సును శుభ్రం చేస్తారట. మన మనస్సులో ఈ దరిద్ర భావాలని ఉన్నాయి కదా, ఇంప్రెషన్స్, అవి పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారట. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెబుతారు. మనకు ఒకటి మీద కోపం వచ్చిందనుకోండి, మాట్లాడటం మానేస్తాంట, మొహం తిప్పేసుకుంటా అంట, 10 రోజులు మాట్లాడటం మానేస్తాం. జరుగుతూ ఉంది. అవే సుపర్ణుడు అనేటువంటి వాడి యొక్క 2 రెక్కలు అని చెప్పారు. అది పెద్ద పన్నాట. దానిలో ఉండే చిన్న పన్న ఈ సృష్టి దానిలో భ్రమణం చేసేటువంటి దానికి అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు ప్రజ్ఞామూర్తులు అని చెప్పారు. అలా మన సంవత్సరము, దాని పరిభ్రమణము, సూర్యోదయ సూర్యాస్తమయాలు, పగలు రాత్రి ఏర్పడటం, వీటన్నిటికీ కూడా ఈ జంటలన్నిటికీ కూడా వాళ్ళ అధిదేవతలు, దాని అంతరార్థాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఇవ్వటం జరిగింది. దీనిలో మాస్టర్ గారు ఇంకో మాట ఇచ్చింది కూడా ఒక మాట. కనులకు చెవులకు ఇంకో మాట చెబుతున్నారు. ఏంటంటే ఈ స్తోత్రము చేసుకున్న వారికి వ్యాధుల నివారణమై ఆరోగ్యము చేకూరును, ఆయువు, ధైర్యము, బలము, జ్ఞానము, సుఖ సంపదలు కలుగును. అశ్వినులు ముఖ్యముగా వెలుగుల రూపమున, రంగుల రూపమున, ధ్వనుల రూపమున సృష్టిని కల్పించుతున్నారు గనుక కనులకు చెవులకు ఉచ్చారణమునకు సంబంధించిన బాధలు కలవారు త్వరగా విముక్తి చెందుదురు. అనగా నేత్రవ్యాధులు, చెముడు మున్నగు బాధలు, నత్తి, ముద్దమాటలు, బొంగురు గొంతుక, కీచు గొంతుక మున్నగు బాధలు కలవారికి ఇది ప్రత్యేక నివారణ కలిగించు స్తోత్రము. పారాయణము చేయుటలో అర్థము తెలిసి అందు వర్ణింపబడిన రూపములను భావించుచు ధ్యానింపవలను. అందుకని స్తోత్రంతో పాటు ఆయన ఇచ్చిన వ్యాఖ్యానం కలిపి హ్యాండీగా ఉండేట్టుగా చిన్న పుస్తకంగా
మాస్టర్ గారు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ప్రేమలేఖల గురించి అనంత్ మాట్లాడతాడు. ముందుగా చివరి లేఖ చదవవలసింది, ఎందుకంటే ఒక లేఖ కొత్తగా యాడ్ చేశాం పునర్ముద్రణలో. అంటే అది ముద్రించిన తర్వాత ఈ లేఖ దొరికింది, దాన్ని ఇవ్వడం జరిగింది 135వ లేఖగా. ఈ మాస్టర్ గారు మనకి ఏ గ్రంథం ఆయన అందించినా అందులో మనం చెప్పుకుంటున్నటువంటిదే. అదో భారతీయ బాల శిక్ష ఈ చిన్నపిల్లలు కానీ మనం అనుకున్నా సరే, ఆయన గ్రంథంలో మనం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆ గ్రంథంలో లీనం అయిపోయి, అబ్బా ఎంత సింపుల్గా చెప్పారు అని ప్రతిసారి ఆశ్చర్యపడుతూ ఉండడమే. అలా ఈ ప్రేమలేఖల్లో చివరిది ఇంకోటి, మనం ఈ పునర్ముద్రణ టైంకి మన దగ్గరికి వచ్చిందనమాట. ఆ లెటర్ని కూడా మనం దీంట్లో కలిపి ఆ లెటర్ ఇప్పుడు చదువుతాను. విశాఖపట్నం 25/1/1980. చిరంజీవికి ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. ఒక్కొక్కప్పుడు నేను తొందర పనులలో ఊపిరి సలపకుండా ఉండడం సంభవిస్తుంది. అలాంటి రోజులలో నీకు ధ్యానంలో కనిపించకపోవచ్చు. అదీగాక నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉన్న కొద్దీ కనిపించడం నాకు తేలికవుతుంది. ఇప్పుడు మన మనసు ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆయనకి మనకు కనిపించడం, అంటే ఆయన వర్క్ మన ద్వారా జరగడం అంత ప్రశాంతంగా జరుగుతుంటుంది అన్నమాట. అదీగాక నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉన్న కొద్దీ కనిపించడం నాకు తేలికవుతుంది. ఏవో దిగుళ్ళు కంగారు ఉంటే కనిపించటానికి అవి మనస్సుకు పొరలుగా అడ్డుపడతాయి. నా పాదసేవ అంటే అర్థం నీ చుట్టూ ఉన్నవారికి సేవ చేయడమే. ఎవరినైనా నన్నుగా భావించి వారి లోపాలు లెక్క చేయకుండా వారికి కావలసినది చేసి పెడుతుంటే ఆ సేవకు నాకు చెందుతుంది. అంటే మాస్టర్ గారికి సేవ ఎప్పుడు చెందుతుంది మనం చేసిందంటే, ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు, వాడు ఎలా చేశాడు, వాడు మనల్ని గౌరవించాడా లేదా, లేకపోతే వాడు మిగిలిన వాళ్ళకి వాళ్ళలో ఉన్న లోపాలు కాకుండా వాడికి కావాల్సినది అంటే ఏంటో చూసి ఆ టైం వాడి మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు, అలాగా వాడు డిప్రెషన్లో ఉంటే ధైర్యంగా ఒక మాట చెప్పడం, ఏదైనా సరే మనంతటి మనం వెళ్ళి అంతకుముందు వాడు మనకేం చేశాడో లేదా మిగిలిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఉన్న లోపాలు చూడకుండా మనం ఎవరికైతే మనం వెళ్ళి సేవ చేయగలిగితే ఆ సేవ అంతా కూడా మాస్టర్ గారికి చెందుతుంటాం మన దగ్గర నుంచి. అన్ని లెటర్స్ అలాంటివే. ఒక లెటర్ పెద్ద క్వశ్చన్ బ్యాంక్ పంపించారు ఒక ఆయన మాస్టర్ గారికి, దానికి సమాధానం ఇచ్చారు మాస్టర్ గారు. శ్రీమాన్ గారికి ప్రేమపూర్వకములైన ఆశీస్సులు. మీరు 29వ తేదీన వ్రాసిన లేఖ అందినది. మీరు కోరిన అంశములను లేఖ ద్వారా సాధ్యపడినంత వరకు సమాధానాలు పొందవలసింది. మీకు ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు అర్థం చేసుకోండి అని ఒక అర్థం, నాకు వచ్చింది ఇచ్చాను అన్నీ ఒక వాక్యంలోనే ఉంటాయి. అది గమ్మత్తుగా. మీరు కోరిన అంశములను లేఖ ద్వారా సాధ్యపడినంత వరకు సమాధానాలు పొందవలసినది అని రాశారు ఆయనకి. 1. గాయత్రి అష్టాక్షరి మున్నగు మహామంత్రములు పునశ్చరణ తీవ్రముగా చేయరాదు. మనస్సు ప్రసన్నముగా ప్రశాంతముగా సాత్విక భావమును చేయవలెను. తీవ్రముగా పునశ్చరణము చేయదలిచినప్పుడల్లా వాతావరణము అనగా పరిసర పరిస్థితులు అందున్న తీవ్రత ప్రతిబింబించి విఘ్నములే కలుగుతుండట సహజము. ఈ అంశము మారినప్పటి నుండి విఘ్నములు కలుగవు. అంటే మనం ఒక నెంబర్ పెట్టుకొని ఇన్ని లక్షల గాయత్రి చేయాలి అంటే రోజుకి ఇన్ని చేయాలి, గంటకి ఇన్ని చేయాలి అని లెక్క పెట్టుకున్నాం అనుకోండి, అది విపరీతంగా మనం గాయత్రి కన్నా ముందేంటంటే లెక్క మీదకి మనకి మనసు వెళ్ళిపోయి ఆ తీవ్రంగా చేస్తుంటే ఆ పెద్ద పోసు తగలట్లేదు ఏంటనే ఉంటుంటాం మనకి లోపల. గాయత్రి మనం మంత్రం ఎందుకు చేస్తున్నామో ఆవిడ ఆ పర్పస్ ఆవిడ గుర్తు రాకుండా ఈ పెద్ద పోసు ఎప్పుడు తగులుతుంది, మన నెంబర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని దాని మీద మన బుర్ర ఆధారపడి ఉంటుంది. అది తెలియకుండా ఉండడం కోసం సంచిలో చేతులు పెట్టుకుని చేయమంటారు.
అంటే పెద్ద పూస ఎక్కడ వస్తుంది? మనం కనిపించకపోయినా మన మైండ్ అంతా పెద్ద పూస మీద ఉంటుంది కదా. కొంతమంది అంటే మాస్టర్ గారు చెప్పిందే, కొంతమంది వెళ్ళి చూస్తే గమ్మత్తుగా మొండి చేతులల్లే తిరుగుతుంటారు అటు సంచిలా పెట్టుకొని. కాబట్టి మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు కుదరకపోతే ఒక్కసారి చేయి, 3 సార్లు చేయి, కానీ ప్రశాంతంగా కూర్చొని నీకున్న టైంలో చేసుకుంటే నీకు ఆవిడ ఇచ్చేటువంటి ప్రజెన్స్ ఎక్కువ మనకి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తారనమాట, ఏ మంత్రం అయినా సరే. ఈ అంశము మానినప్పటి నుండి విఘ్నములు కలగవు. పైగా అలా చేసినప్పుడు అప్పుడే మనకి పతంజలి యోగ సూత్రాలు చెప్తారు కదా, వాళ్ళ భార్యకి చెప్పి కూర్చుంటాడు వాడు. కూర్చుని ఎవరొచ్చినా నేను సాధన చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, ఆ లోపల కూర్చుని తలుపేసుకోగానే ఓం అని మొదలు పెట్టంగానే వాళ్ళ భార్య తలుపు కొట్టిండే. ఏం బుద్ధి లేదా, నేను ఇంతటి వాడిని సాధన చేసుకుంటుంటే తలుపు కొడతామే అంటే భార్యలోకు కాదు. అంటే ఎవరు వచ్చారంటే మీ కాలేజీ నుంచి సెక్రటరీ గారు వచ్చారండి. అమ్మ సెక్రటరీ గారు వచ్చారా, రండి సార్ అన్నట్టు కూర్చొని. అన్నాడు ఇంకెవరు వచ్చినా సరే తీకు, ఇంక నేను తీవ్ర సాధన చేయాలని కూర్చున్నట్టు. కూర్చోగానే తలుపు కొట్టింట. ఏంటంటే మీ కాలేజీ డైరెక్టర్ గారు వచ్చారండి అని. అమ్మ డైరెక్టర్ గారు రండి సార్ సాధన అంతా ఎగిరిపోయింది పాపం వాడికి. ఏంటి ఇలా వచ్చారండి? ఏం లేదో మా అమ్మాయి పెళ్ళి, అందరినీ పిలిస్తే ఇక్కడే ఉన్నావు కదా, నిన్ను కూడా పలకరించి పోదాం వచ్చాం. వచ్చాట వీడి సాధన కాస్త ఎగిరిపోయిన ఒక గంట సేపు అక్కడే కూర్చుందట. అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ విఘ్నాలుగా అనిపిస్తుంటాయి మనకి. ఆ టెన్షన్ పోయినప్పుడు మనం ఒకసారి చేసినా సరే ఇవన్నీ విఘ్నాలుగా అనిపించవు. వీళ్ళందరి రూపంలో కూడా మనం ఎవరిని మంత్రోచ్చారణ చేస్తున్నామో వాళ్ళని దర్శించడం అనేటువంటిది మొదలవుతుంది. ఏ మంత్రమైనను ఎన్ని వేలు పూర్తి చేసేటమి అను లెక్కల వలన మనస్తీవ్రత హెచ్చును. మనస్సు లయమై ఉపాస్య దేవత రూపమును ఆత్మ అనగా మీలోనున్న నేను అను వెలుగు మనస్సు స్థానమున ఆక్రమించవలను. అంతేగాని మనస్సుతో మంత్రబద్ధముగా దేవతను పట్టుటకు యత్నింపరాదు. మనస్సు దేవత కన్నా చిన్నది, దేవత దేవుని కన్నా చిన్నది. దేవుడు అనగా అందరిలో వలనే మీలో ఉన్న నేను అను వెలుగు, అది సర్వాంతర్యామి. మంత్రమును లెక్క పెట్టినప్పుడు మనస్సు దేవత మీద కొంత లెక్క మీద కొంత వికలాగ్రం అగును. అంటే వికలాగ్రం అంటే పూర్తిగా ఆ దేవత మీద ఉండకుండా కొంత లెక్క మీదకి మారుతుంటుంది అనమాట, వికలాంగలాగా ఉంటుంది అది. అప్పుడు లయమగుట బదులు 2 మనస్సులు పుట్టి బాధించును. ఒకటేమో లెక్క మీద, ఒకటి మంత్రం వెళ్తుంది, ఎలాగా పొసగదన్నమాట ఒక చోటకి. కనుక లెక్క వదిలి మంత్రమును జపించడం మంచిది. దేవతల యొక్క ధ్యాన శ్లోకం రూపమున మనస్సు చిత్రించుకొనున్నది. అనగా మనస్సు యొక్క సృష్టి దేవుడు పరమాత్మ అను పిండితో తయారు చేసిన బొమ్మ వంటిది దేవత. కనుక మంత్రము ధ్యానించినప్పుడు మీలోని పరమాత్మను ధ్యానింపవాలి. నువ్వు ఏ మంత్రం చేసినా అది మనలో ఉన్న పరమాత్మగా ధ్యానిస్తే అది సిద్ధిస్తుంది. కానీ సిద్ధించడం అంటే ఎక్కడ చూసినా మళ్ళీ వాళ్ళే మనకి కనిపించడం అన్నమాట. మంత్రోపాసనలో అనుభూతులనియు చిత్తవృత్తులు అవి మంత్రసిద్ధిని సూచింపవు. కలిగిన అనుభూతిలో మనస్సు మంత్రము. దేవత యొక్క నామరూపాదులు మాయమగుట మంత్రసిద్ధిని సూచించును. అంటే కొంతసేపు మనం మంత్రం చేసిన తర్వాత మన ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది, ఇన్ని చేతులు ఉంటాయి, ఇన్ని ఆయుధాలు ఉంటాయి, ఈ రకమైనటువంటి వస్త్రం కట్టుకుంటే మనం ధ్యాన శ్లోకాలు చేసి మన మంత్రంలోకి వెళ్ళి మన సాధనలో ముందుకెళ్తున్న కొద్దీ ఇవన్నీ మిగిలిపోయి దేవత అంటే మనలో ఉన్న నేను ఎవరైతే ఉంటారో అక్కడ దేవత అనేటువంటిది ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరగాలి. నామరూపాల మాయమగుట మంత్రసిద్ధిని సూచించును. మంత్రము ద్వారమే కానీ పరమార్థం కాదు. మంత్రం చేసేది ఎందుకంటే ఆ దేవతగా మనం ఎవరినైతే భావిస్తామో ఆ సర్వాంతర్యామి దగ్గరికి వెళ్ళడానికి ఒక్కో తలుపు. అంటే మన మనస్సు దేని ఏందైతే మనకి బాగుంటుందో, ఒకటి విష్ణువు బాగుండొచ్చు, ఒకటి శివుడు బాగుండొచ్చు. మనం శివమంత్రం చేయొచ్చు, విష్ణు మంత్రం, బాలగోపాల మంత్రం ఏది చేసినా ఆ మంత్రం ద్వారంగా లోపలికి మనం సర్వాంతర్యామి దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది పరమావధిగా ఉండాలి. ఏ మంత్రము ద్వారా ఉపాసించినను సిద్ధియందు కలుగు అనుభూతి ఒకటే. కనుక
ఒకటి కన్నా ఎక్కువ మంత్రములు ఉపాసించుట పనికిరాదు. అనేక మంత్రములను స్వీకరించుట సాధనకు వ్యతిరేకము గనుక విడుచుటలో దోషము కానీ ఆపద కానీ లేదు. అప్రయత్నముగా విడవవచ్చును. గాయత్రినో అష్టాక్షరనో ఆశ్రయించి మరికొన్ని ఇతర మంత్రములను విడుచుట భగవద్గీతలో ఉపదేశింపబడిన అనన్యభక్తికి మార్గమగును. ఇతర మంత్ర స్తోత్రాదులు పఠన పారాయణము చేసుకున్నట్లో తప్పులేదు. కానీ ఆశ్రయించిన మంత్రములలోని దేవతతో అభేదము నెరిగి పఠింపవలను. అంటే మనం మిగిలిన దేవతలను అందరినీ ఇంకా పనికిరాదు, వాళ్ళు ఎవరిని మనం పట్టించుకోరాదు, ఈ దేవత కోపం వస్తుంది, ఇలాంటివేం ఉండవు. వాళ్ళని కూడా మన ఇష్టదేవతలని వాళ్ళ ఎందుకు కూడా చూడడం అనేటువంటిది అభ్యసిస్తే మనం ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్ర సిద్ధి అనేటువంటి దాని దగ్గరికి మనం వెళ్తాం. దీనికి సాధన మనం స్టార్టింగ్ చేయడంలో ఒక 10-20 మంత్రాలు మనం రోజు వాటి విడివిడిగా ధ్యానం చేస్తుంటే మనసు కుదరడానికి ఇబ్బంది. కాబట్టి ఒక మంత్రం మనకి మనసుకి నచ్చింది ఏది ఉంటుందో దాన్ని పెట్టుకుని మనం సాధన చేయాల్సింది అని చెప్పారు. మోసము దొంగతనము వంటి నీచ గుణములను ఎప్పుడునూ ఎవరికిని అనుసరణీయములు కావు. కానీ వానిని అవి కలవారిని అసహ్యించుకునుట మీ పరాజయమునకు కారణమగుతున్నది. అంటే ఎవరిదో కూడా మోసము దొంగతనం అలాంటివి మనం ఎవరు కూడా చేయకూడదు. కానీ అవి ఎవరిలో ఉన్నాయో వాళ్ళని చూసి వాళ్ళని అసహ్యించుకోవడం, వాళ్ళ ఎందుకు మనం కోపము లేకపోతే ద్వేషబుద్ధి ఇవన్నీ కలిగించుకున్నాం అనుకోండి, అప్పుడు అవే పరాజయానికి కారణం అవుతాయి అన్నమాట. అంటే వాళ్ళలో ఉండేటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్లకుండా మనం ఈ గుణాల దగ్గర ఆగిపోతాం అన్నమాట. అసహ్యించుకున్నది అనగా వానిని తీవ్రంగా జపించుటయే. వాడేంటి ఇలా అన్నాడు, మాస్టర్ గారు చెప్తారు కదా, వాడెవడో వెధవ అన్నట్ట ఇంటికి వెళ్ళేటనే భోజనం చేశాడు, నిద్రపోయాడు. మనం ఇంటికి వెళ్ళంగానే ఏంటో నా అంత సాధకుడిని పెట్టి వాడు వెధవ అన్నాడు, వాడికి ఏం తెలుసు, వెధవ అన్నాడు వీడు 100 సార్లు చెప్పిస్తాడు రాత్రి. అంటే నిద్ర ఎవరికి పోయింది, అన్నవాడు బాగానే ఉన్నాడు, వాడు అలా అన్నాడే అనే భావన వల్ల మనకి నిద్ర అనేటువంటిది పోతుంది అనమాట. అంటే దాని తీవ్రత ఎక్కువ అవుతుంది. మనం ప్రతి ఒక్కళ్ళలో దేన్ని చూస్తామో దాంతో మనకి లింక్ ఏర్పడుతుంది. కామక్రోధాలని మనం చూస్తే మనలో ఉన్న కామక్రోధాలు ప్రేరితమవుతాయని చెప్తారు మాస్టర్ గారు. కనుక చెడును ద్వేషించుట కన్నా మంచిని మంచివారిని ఆదరించుట చేయవలను. ప్రేమతో తప్ప చెడ్డను జయించుట సాధ్యము కాదు. దాన్ని ఎంత ద్వేషించి దాన్ని అణగదొక్కాలి, ఇలాంటి భావాలు రాకుండా చూసుకో అని మన స్టేజ్ మీద కూర్చొని అరిస్తే ఏమీ లాభం లేదు. మిగిలిన మన మాస్టర్ గారిలోనో లేదా యతీంద్రుల వారిలోనో లేదా రామకోటయ్య తాతగారిలోనో లేదా మనకి నచ్చినటువంటి పరమ పురుషుల్లో ఎవరైనా సరే వాళ్ళని తీసుకుని వాళ్ళు ఆచరించిన మార్గము వాళ్ళ గుణగణాలని మనం నోరెత్తి కీర్తించి ఒకళ్ళు చెప్తుంటే మిగిలిన వాళ్ళు వింటుంటే అప్పుడు మనకేదో తరుణోపాయం లభిస్తుంది. కానీ మన మనసులు నిర్మలం అవుతాయి. కానీ వాళ్ళ ఉన్న చెడ్డ గుణాలు, వాళ్ళ చాలా మహానుభావులండి కానీ రాత్రి వెళ్ళి తాగుతారు అంటే అది నీకెందుకు, అది వదిలేసి వాళ్ళ మంచి గుణాలు ఏంటో అవి కీర్తించడం నేర్చుకో. లక్ష్మీదేవి వారు మరీ కొంచెం మాలాంటి మందబుద్ధులకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి కోసం ఏం చేశారు, ఒక ఆయన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు చూపిస్తున్నట్టు, ఇది పూజా మందిరం అండి, ఇది హాల్ అండి, ఇది కిచెన్ అండి, ఇది బెడ్రూమ్ అండి అని చూపిస్తున్నట్టు. వీడు వెళ్ళి అక్కడ ప్రతి ఇంట్లో కూడా బాత్రూమ్ అవి ఉంటాయి కదా, ఆ తలుపు తీసుకుని అక్కడికి వెళ్ళి ఏంటి ఇక్కడ కంపు కొడుతుందంట, మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడు అక్కడికి. మిగిలిన వాడిలో ఉన్న సద్గుణాలను చూడకుండా వాడు దుర్గుణాల దగ్గరికి వెళ్ళి వీడు కంపు కొడుతున్నాడు అంటే వాడు బాధ్యుడు కాడు. మనలో మనం దేన్ని చూస్తున్నాం అనేటువంటిది మన సాధనకి ఉపయోగపడేది మనం చూసుకోవాలన్నమాట. మనం దేని యాటిట్యూడ్ మనం చూసుకోవాలి, వాళ్ళలో ఏం చూస్తున్నాం అది. ఇక్కడ చిన్న ఉదాహరణ మా శ్రీకే గారు ఆయన ప్రసంగాల్లో చెప్పిందే, గుంటూరులో ఒక వ్యక్తి ఉండేవాట, ఆయన తాగుబోతుట. కానీ ఎవరు పేదవాళ్ళు ఆకలితో వచ్చినా ఆయనకి వెంటనే బలానా హోటల్కి వెళ్ళి తినండి అని చెప్పేవాడు, డబ్బులు మీరు ఇవ్వక్కర్లేదు అని. ఆ హోటల్ వాడికి ముందే ఆయన డబ్బులు ఇచ్చేసి ఉంటాడట, నా పేరుతో ఎవరన్నా వస్తే భోజనం పెట్టేసేయని. తాగుబోతే అయితే ఏమైంది, ఎంత మంచి పని చేస్తున్నాడు, అతనిలో ఆ మార్పు ఏది రావాలో అది పరమాత్మ చూసుకుంటాడు, ఎప్పుడు బాగు చేయాలో వాడు చూసుకుంటాడు, వాడికి సంబంధించిన పని. అంటే ఈ చెప్పడంలో మనం ఎట్లా చూడాలి, ప్రతి వ్యక్తిలో ఉండే మంచి లక్షణాలతో ఎలా కాంటాక్ట్ పెట్టుకోవాలి, మిగతా దుర్లక్షణాలతో కాదు అనేదన్నమాట. మనందరికీ కూడా జీవితంలో ఏదో ఒక బాధ అనేటువంటిది కలుగుతుంది సహజంగా. అంటే మనకు ఒంట్లో బాగోకపోవడం, మనకి బాగా
ఇంట్లో మనం ఎవరి మీద అయితే ఆపేక్ష పెంచుకున్నాం వాళ్ళ ఒంట్లో బాగోపోవడం ఏదో జరుగుతుంటుంది కదా. అలా ఎవరో లెటర్ రాశారు మాస్టర్ గారికి. విశాఖపట్నం 14/4/1981. చిరంజీవి శాస్త్రికి యావత్ కుటుంబమునకు ఆశీస్సులు. కొంచెం బాధ కలిగించి సన్నివేశములు కలిగినప్పుడల్లా మాస్టర్ గారిని మరింత ఆర్తితో ప్రార్థించవలెను. మనం చేయాల్సింది అది. పూర్వకర్మ ఫలితమైన కష్టసుఖములు సమీపించి తరంగముల వలె దాటిపోవచుండుట ఎంతటి వారికైనాను తప్పదు. నాటకీయమనగా జరిగిన మీ కుటుంబ సంచలనమును నన్ను ఎక్కువ జాగరూకుని చేసినది. కుర్రవాడు తిరిగి వచ్చిన విషయము వెంటనే ఫోన్ చేయవలెను. ఆరోగ్యము వెంటనే స్వస్థత కలిగించునట్టి పద్ధతి 3 దినముల్లో టెలిఫోనులో తెలుసుకొని అవలంబింపవలెను. మనస్సు నిశ్చలముగా నుంచుకొనగలిగినచో ఇటు సన్నివేశములు సులువుగా అచిరికాలంలో తొలగి సుఖమగును. అందరికీ ఆశీర్వదించి చెప్పవలెను. అందరినీ ఆశీర్వదించిందని చెప్పవలెను. నీకు నా ఆశీస్సులు. అంటే మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి మన కర్తవ్యం అంటే ఇంకా మాస్టర్ గారిని మనం ఇంకా శ్రద్ధతో ఆయన ప్రార్థన చేయాలన్నమాట. అందరికీ మనం అది రామగౌడ తాతగా చేస్తుండాలి. చెప్పారు కదా పొద్దున బాబాయ్ గారు ఏంటంటే ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే తాతగారు కూర్చోండి బాబు గారు, వారికి స్వస్థత కలగానే మనందరం ప్రార్థన చేద్దాం అనేవాళ్ళు ఎప్పుడు. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నా వాడు తొలగిపోతుందని తాతగారు ఎప్పుడు చెప్పలేదు. విశాఖపట్నం 13/3/1980. పుణ్యవతికి ఆశీస్సులు. నీ ఉత్తరం చదువుకున్నాను. నీవు కోరిన సమాధి స్థితి నీ ఉత్తరం చదువుతూ ఉంటే నాకు విశదమైనది. అనగా అది నీకు లభ్యమైనది అని నాకు నిర్ణయమైనది. నా తల చుట్టూ శివలింగము చుట్టూ చూచిన నీలమైన వెలుగు, తెల్లని వెలుగు ఒక్కటియే. దానికి నీ గుర్తింపు సుదర్శనము. నీ దర్శనము సుదర్శనమే అని మరల నిర్ధారణము చేస్తున్నాను. ఆయన వెళ్ళిపోయిన రోజులలో ఆ సంఘటనలు భౌతికంగా జరిగినట్లు అనిపించక ఏదో పుస్తకము చదువుతున్నట్లో కలలో జరుగుతున్నట్లు అనిపించినది. అది నేను అప్పుడే గమనించినాను. దానికోసమే నీవు నా దగ్గర 2 సంవత్సరములు కార్యసిద్ధి పూర్వకమైన శుశ్రూష చేసితివి. అది లేని పక్షములో నీకు ఆయన నిర్యాణముతో ప్రారంభమైన జీవితాధ్యాయము నీవు తట్టుకోగలిగినది కాదు. కానీ నీకు నీ జీవిత సంఘటనకు మధ్య సుదర్శనము నిలిచిపోయినది. అంటే ఆవిడ భర్త గారు శరీరత్యాగం చేశారన్నమాట. అంతకన్నా ముందు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకి శుశ్రూష చేసిందనమాట. దానివల్ల ఏమైంది, ఆ సంఘటన జరిగినా కానీ తట్టుకోగలిగేటువంటి స్థితి వచ్చింది. ఏ సంఘటనలు నిన్ను తాకకుండా ఆ చక్రం అలాగే అడ్డువేసి ఉంచుతుంది. పెద్దలు వ్రాసిన గ్రంథంలో సుఖదుఖాలు లేని స్థితి కోరడము అంటే అవి కలుగని స్థితి కాదు. మాకు సుఖదుఖాలు వద్దండి, మాకు సుఖదుఖాలు లేని స్థితి కల్పించండి అని మనం ప్రార్థన చేస్తుంటాం జనరల్గా చాలామంది. అంటే అది లేని స్థితి ఇవ్వమని అడగట్లేట, సుఖదుఖాలు ఉండి దాని నుంచి అడ్డంగా ఉండే స్థితి ఇవ్వండి అని కోరుతున్నాం మనం తెలియకుండానే. అవి తాకని స్థితి. భౌతిక నాటక రంగంలో అవి కలుగకుండా ఉండుట సృష్టి ధర్మానికి విరుద్ధము. అంటే ఎంత అవతార పురుషుడైనా నరరూపంలో ఎత్తి ఈ సృష్టిలోకి దిగిన తర్వాత సుఖము దుఃఖం అనేటువంటివి పర్యాయత్వం చెందకుండా ఉండటం అనేటువంటిది సృష్టిలో సాధ్యం కాదు. కాబట్టి సుఖము దుఃఖము వస్తుంటే వెళ్తుంటే తరంగాల్లాగా నీ ప్రాణశక్తిలో కొంత భాగాన్ని ఆయన టానిక్గా వాడిన మాట సత్యం. ఆ కారణంగా నీవు అతని చివరి రోజుల్లో నీరసపడి ఎండిపోయావు. అప్పుడప్పుడు ఈమె ఆరోగ్యము చాలా ఆందోళన కలిగించే పద్ధతిలోకి వెళుతున్నట్లు ఉంది అని హెచ్చరించేవాడు. కనుక చివరి రోజుల్లో ఆ పద్ధతి ఆపి కొంత నా ప్రాణశక్తిని ఉపయోగించాను. కానీ
నీకు నాకు తేడా ఉంది. నన్ను గురించి జాలిపడనక్కర్లేదు. ప్రాణశక్తి సూర్యుని నుండి నా ద్వారా రోగార్తుల్లోనికి ప్రవేశిస్తుంది, కానీ నా దేహం నుండి కాదు. చూసారా మాస్టర్ గారు ఆయన తత్వం చెప్తున్నారు. ప్రాణశక్తి ఎప్పుడు సూర్యుడి నుండి ఆయన ద్వారా ఎదురుకుండా రోగార్తుల్లోకి ప్రవేశిస్తుంది, కానీ ఆయన నుండి కాదు, నా నుండి ఏం రాదన్నారు. కనుక నాది పెట్టుబడి లేని వ్యాపారం. ఇక్కడ పెట్టుబడి ఏం లేదు, వేస్ట్ అయిపోవడానికి పైనుంచి వస్తుంది మీకు ఇస్తున్నాను అంతే అన్నారు ఆయన. ఆయన నుండి కాపాడి నీ సౌభాగ్యాన్ని రక్షించడానికి నేను ప్రయత్నించిన మాట నిజం. అతడు పోతాడని నాకు బాగా తెలుసు, అయినా ప్రయత్నించడం ఎందుకు? ఎలాగో తెలుసు ఆయన పోతాడని, కానీ మీరు ఎందుకండి మందులు వేయడం, ఆడికి వచ్చి ప్రయత్నం చేయడం? వాళ్ళు ఏమైనా వస్తారా పెడతారా? మనం ఈ గ్రామ సేవ చేద్దాం అని ఫస్ట్ ఒక సంకల్పం వచ్చి దాన్ని చేద్దాం అంటే ఏమిటో ఇంత ఖర్చు పెట్టుకొని మనందరం ఈ మందులన్నీ మోసుకుపోయి అక్కడ వాళ్ళందరికీ చేస్తే వాళ్ళకి ఏమైనా పడుతుందా? వాళ్ళు ఏమైనా మారుతారా? లేకపోతే వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ మందులు తీసుకుంటారా? రెగ్యులర్గా తీసుకోవడానికి వాళ్ళు ఒకవేళ వద్దాం అనుకున్నా ఎక్కడికి వస్తారు? ఇవన్నీ ఆలోచించి లెక్కలు కట్టి మనం సేవ చేయడం మానడం ఎగరగొట్టడానికే తప్ప మనం గ్రామ సేవలకు వెళ్ళేది దేనికి? మన కోసం, మనం సేవ చేసుకోవడం కోసం వెళ్తూ ఈ లెక్కలన్నీ వేసుకుంటే సేవ తప్ప మిగిలినవన్నీ చేస్తున్నామని అర్థమవుతుంది అన్నమాట. అలాగా పోతాడని అలాగో అంత నీరసంగా అలా ఉంటే ఏమవుతుందో అనుభవం బట్టి ఒక్కోసారి తెలుస్తుంటుంది. ఎలాగో పోతాడు, మండేస్తే ఉంటాడా పెడతాడా అంటే మన యాటిట్యూడ్ ఏంటో తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ మన వంతు ప్రయత్నం చేయడం, మనం దేహంతో వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకోవడం అనేటువంటిది మాస్టర్ గారు ఆచరించి చెప్తున్నారు. అంటే మీరో నేనో స్టాండర్డ్ కాదుగా, మాస్టర్ గారు స్టాండర్డ్. ఆయన ఏం చేశారో చెప్తున్నారు. మనకు తెలిసినా కూడా మనం వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం వల్ల మనం ఉద్ధరింపబడతాం తప్ప వాళ్ళు మనం ఇంత ప్రయత్నం చేసాం వాళ్ళు ఇంకా ఉంటే బాగుండు అనేటువంటిది ఏమి ఉండదు. ఎలాగో చనిపోతాడు కదా అని సృష్టికర్త జీవులను సృష్టించడం మానుకోవడం లేదు. వీళ్ళు ఇలా పుట్టిస్తున్నాను కొంతకాలాన్ని వీళ్ళు చిటుక్కుమంటారు, ఎలాగో ఇంక ఎందుకు సృష్టి చేయడం బ్రహ్మ అనుకుంటున్నాడా? అలా అనుకుంటే మన దాకా ఈ కథే రాదు, ఈ లెటర్ మనం చదువుకోం కూడా ఇక్కడ కూర్చుని. వాని ప్రయత్నము వ్యర్థమే అయితే సృష్టి అంతా వ్యర్థమే. కానీ సృష్టి సార్థకమని ఎవరి ఆశలు వారికి ఘోషిస్తున్నాయి. ఎవరి ఆశలు వాళ్ళకి ఘోషిస్తున్నాయి. సృష్టి ఉండాలి, మన ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా, అవి తీరితే బాగుండు అనిపిస్తుండదు ఎప్పుడప్పుడు. సృష్టికర్తకైనా మనకైనా ఒకటే నిజం, అది కర్తవ్య నిర్వహణం. అక్కడ ఏంటి కర్తవ్యం? ఒక ఒంట్లో బాగాలేని వాడు మనం ఎదుర్కొన్నా అంటే మన కర్తవ్యం ఏంటి అని నిర్ణయించుకుని ఆ కర్తవ్యాన్ని ఆచరించడమే తప్ప దాని గురించి ఎందుకు ఆచరిస్తామని దానికి ఒక వ్యాఖ్యానం చేయడం, పిహెచ్డీ చేయడం వల్ల ఎవరికీ లాభం లేదు. దానికి అటు ఇటు ఉన్నదంతా అబద్ధం. మన కర్తవ్యం ఒకటే నిజం, మిగిలిన దాని గురించిందంతా అబద్ధం అని చెప్తున్నారు. రాచరితుడు మంత్రం అందరికీ చదువుకొచ్చారు. 14 క్వశ్చన్లు చదువు. అది చదువు. అదే ఇందులో ఒక లెటరు చాలా ప్రశ్నలు వేస్తాడు ఆయన. మొత్తం 14 ప్రశ్నలు. 14 ప్రశ్నలకి మాస్టర్ గారు ఆయన రోజు జీవన విధానం మనందరికీ తెలిసిందే, అన్నిటికీ మళ్ళీ ఆన్సర్ ఇస్తూ లెటర్ రాశారు. ఇందులో కొన్ని ఏంటి క్వశ్చన్లు అనిపిస్తుంది, కానీ ఎందుకు ఆయన ఇచ్చారంటే ఆ ఒక్క వ్యక్తి కోసం కాదు, అందరిలో లోపల ఏడ్చే రోగాలే కాబట్టి క్వశ్చన్లన్నీ అందరికీ ఆన్సర్ అవి. ఇందులో మధ్య మధ్యలో చదువుతాను సమయాన్ని బట్టి. వైద్యం చేయించుకున్నాక వారు దూరంగా తొలగిపోకూడదని శాసించడానికి మనకు అధికారం ఎవరిచ్చారు? మనం వైద్యం చేసే కొంతమంది చూడండి అంత చేయించుకున్నాడు, రోగం తగ్గింది, మళ్ళా కనబడట్లేదు, రావట్లేదు అంటే అలా వాళ్ళు వెళ్ళిపోకూడదని శాసించడానికి మనకు అధికారం ఎవరిచ్చారు అంటున్నారు మాస్టర్ గారు. వాళ్ళు మన కన్నులకు రోగులుగా కనిపించడం మన దృష్టి దోషం కావచ్చును.
అసలు రోగులుగా చూస్తున్నామంటే మనం రోగులం అని అర్థం. మనను పరీక్షించడానికి వచ్చిన వాసుదేవుని లీలా స్వరూపాలే ఈ రోగులనే వివేకం పుట్టాలి. కాకపోతే వైద్యంలో మనకు ఫలాపేక్ష ఉండడంలో తప్పు లేదు. మనకు రావాల్సిన ధన కనక వస్తువాహనాదులను ఫీజుగా ముక్కు మీద గుద్ది పుచ్చుకోవచ్చు. దాని మీద ఆపేక్ష లేనివాడు సిద్ధుడు, వసూలు చేయలేనివాడు దుర్బలుడు. ఎక్కువ చోట్ల దౌర్బల్యం వైరాగ్యంగా చలామణి అవుతుంటుంది. ఇంకొక ఆయన బహుశా అడిగినట్టున్నాడు, దానికి మాస్టర్ గారు ఆన్సరు. రామానుజాచార్యులు అనీబ్సెంట్గా పుట్టినా తప్పు లేదు. అంటే రామానుజాచార్యులు అనీబ్సెంట్ అని మీరేమంటారు అంటే మాస్టర్ గారి ఆన్సరు, పుట్టినా తప్పు లేదు. పుట్టినట్లు శ్రీ వల్లూరి సత్యనారాయణ గారికి తెలిసి ఉంటే మనకు అభ్యంతరం ఎందుకు? ఆయన ఎవరైనా అన్నారు, ఆయనకి తెలిసి ఉండొచ్చు, అది మనకెందుకు అభ్యంతరం అన్నారు. నీకు తెలుసా? తెలియనప్పుడు అభ్యంతరం ఎందుకు? వినూరు కాదు, ఆయనకి తెలిసేమో, అబద్ధం అనట్లే, కొట్టేయట్లే, ఆయనకి తెలిసేమో అంటే పూర్తి పాజిటివ్. అలాగే యుద్ధంలో తన శరీరాన్ని సమర్పణ చేయడానికి సిద్ధపడతాడు కనుక జీవుడిపై ప్రీతి అనే బంధం తెగేందుకు అది ఒకటే మార్గం యుద్ధం చేసేవాడిలో. ఎన్ని తెలుసుకున్నా మిగిలిన మార్గాల్లో ఈ బంధం తెగడం కష్టం. కనుకనే ఇన్ని వేల సంవత్సరాల్లోనూ భగవద్గీత అర్జునుడికి ఒక్కడికే సత్యంగా సిద్ధించింది. అంటే మిగతా వాళ్ళు కూర్చొని తీరుబడిగా కడుపుడిన తర్వాత కూర్చొని భగవద్గీత ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ నిజంగా యుద్ధరంగంలో ఉండి ప్రాణాలకు తెగించి ఉన్నటువంటి వాడు నిజమైన సిద్ధుడు. కాబట్టి అర్జునుడు ఒక్కడికే ఆ ఉపదేశం చెల్లిందంటున్నారు. ఇక సూర్యమండల భేదనము అంటే మామూలుగా పదాలు వాడుతూ ఉంటారు కదా, సూర్యమండల భేదలు. శరీరంలో ఉన్న జీవుడు సూర్యమండలంలోని వెలుగు ముద్దలో ఒక వెలుగు అని అనుభవం కలగటం. అంటే ఆ సూర్యుడి నుంచే మనందరం వచ్చాము. ఆయన్ని సవిత అంటారు. సవిత అంటే ప్రసవించిన వాడు అని. ప్రసవించడం అంటే ఈ సృష్టి మొత్తం ఆయన నుంచి వచ్చింది, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ప్రసవించినాయి. కాబట్టి ఆయన నుంచి అందరం వచ్చాం. కాబట్టి ఆయనలోని భాగమే అనేటువంటిది తెలుసుకోవటం కాకుండా అనుభూతిలోకి రావటం, దాన్ని సూర్యమండల భేదనం అంటారట. అది కలిగిన వాడు దేనిని భేదించుకుని ఎక్కడికి పోనక్కర్లేదు. అంటే సూర్యమండల భేదనం అయితే ఏదో వెళ్ళిపోవాలి కదంటే ఎక్కడికి పోవక్కర్లేదు, ఇక్కడే ఉండి ఇంకోటి వరకొచ్చేట్టుగా జీవించవచ్చు అని. నెక్స్ట్ ఇంకో దానికి దయానంద స్వామి మోక్షాన్ని గురించి వ్రాసిన మాటల వలన మీరు మోక్ష ప్రయత్నం ఆరంభించారా? అలా వద్దు, కావాలని అనిపించినప్పుడే ఆరంభించండి. అంటే వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి కాదు, నీకు అనిపిస్తే మొదలుపెట్టు. కొన్ని కల్పాంతాలో కొద్ది కాలమో ఆ జీవి మళ్ళా పుట్టడమో పుట్టకపోవడమో అనే నిర్ణయాలు మీరు పుట్టకముందే చేయబడి ఉన్నవి కనుక ఆ ఉన్న సృష్టి ధర్మాలను అనుసరించడమే మీరు చేయగలిగిన పని. అది కొద్ది కాలమే అయితే మీరు కూడా చేయగలిగింది ఏమీ లేదు కదా. కనుక మోక్షాన్ని గురించి ఎవరికి ఏ అభిప్రాయాలు ఉండి లాభం లేదు. అందులో మీరు లయమై భగవంతుడు అనుగ్రహించినంతకాలం ఉండగలిగితే మోక్షం, కానీ అభిప్రాయపడేది మోక్షం ఎన్నడూ కాదు. అంటే మాస్టర్ గారు చెబుతారు, మోక్షం అనే మనం అనుకునేదంతా మన అభిప్రాయమే కానీ అది మోక్షం కాదు అన్నారు. ఎందుకంటే మోక్షం అనే స్థితిలో ఉండడం నిజమే, కానీ మోక్షం అనే స్థితిలో ఉన్నాననే అభిప్రాయం కలగడం అది అభిప్రాయం అవుతుంది. దీనికి మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, నేను నిద్రపోతున్నాను అనేటువంటిది ఎంతవరకు నిద్ర అవుతుందో నేను మోక్ష స్థితిలో ఉన్నాను అంటాం కూడా అలాంటిదే అని. అది అభిప్రాయం అవుతుంది, అనుభూతికి సంబంధించింది అది. కనుక సృష్టిని గురించి మోక్షాన్ని గురించి సలహాలు మన మనస్సులో పెట్టుకొని ఇప్పుడేమీ లాభం లేదు. వాటిని పరిత్యాగం చేస్తేనే మోక్షం వస్తుంది. ఎన్నోది 11. మన ప్రేమను ఎదుటివారు బలహీనతగా చూస్తారు, వారిని అలా చూడనివ్వటమే ప్రేమ. వారి స్వార్థానికి ఉపయోగించుకుంటారు, అంటే మనల్ని వాడుకుంటారట, అలా ఉపయోగించుకోనివ్వటమే ప్రేమ. భగవంతుని శరీరమైన పృథివ్య తేజో వాయురాకాశాలని మనం మన శరీరంగా యోగ సాధనగా మోక్షంగా ఉపయోగించుకోవడం స్వార్థం కాదా? ఈ దేహం మనదే, ఈ పంచభూతాలు మనవే, వాడి దేహంలోని భాగాలు, వాటిని మన స్వార్థానికి మనం వాడుకుంటున్నాంగా. ఇందాకనే చెప్పుకున్నాం, అనేక మంది దేవతలు మనలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పనిచేస్తూ ఉంటే మనకు శ్వాస ఆడుతోంది, తిన్నది అరుగుతోంది, ఉదయం టిఫిన్ తినరి మళ్ళా భోజనం చేయగలుగుతున్నాం. ప్రతిదీ లోపల అన్ని కార్యక్రమాలు చేస్తూ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇదంతా మనం వాడుకుంటున్నదేగా. మనం వాడికి ఏమైనా ఇస్తున్నామా? వాడికి ఏమైనా శాలరీ ఇస్తున్నామా? ఇంకేదన్నా ఏమన్నా ఎందుకు చేయాలి? వాళ్ళు అలా చేస్తూ ఉంటే అంటే భగవంతుడు యొక్క ఈ దేహంలో ఉన్నది భగవంతుడే. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, లోపలున్న జీవుడే ఆ దేవుడని వాళ్ళు సర్వీస్ చేస్తున్నారట. దాన్ని మనం మన సొంతానికి అనుకొని వాడుకుంటున్నాం. అది స్వార్థం కాదా?
అక్కడ చెబుతున్నా, అలా ఉపయోగించుకొనిస్తున్న భగవంతుడు ప్రేమమయుడు అంటే దాన్నే మనం కూడా తీసుకొని ఇలా చేయాలి. మాస్టర్ గారు గోదావైభవంలో చెబుతారు, నాదు ప్రేమను చిదిమి పెట్టి అన్నారు. ఆయన ప్రేమను చిదిమి పెడతాట పరమాత్మ, మనకిస్తూ ఉంటాడట. మనం చేసే నిందలన్నీ ఆయన స్వీకరిస్తూ ఉంటాడట. అది ఆయనకి ఎంతో సంతోషం అంట. అంటే చంటి పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు వాడు కాళ్ళతో తన్నుతూ ఉండడం, లేకపోతే పిల్లలు కొద్దిగా పెరిగి పెద్దవుతున్నప్పుడు వాడికి ఏదో చాలా తెలిసిన వాళ్ళలాగా ట్యాట్యూట్ అని తల్లిదండ్రుల మీద ఎగిరి పడుతున్నారు అనుకోండి, ఆ పేరెంట్స్ నవ్వుకుంటారు తప్ప వాడి మీద కోపం రాదు. వాడికి తెలియదులే, వాడు పెద్దవాడైతే వాడికి అర్థమవుతుందిలే, వాడి దాకా వస్తే వాడికి తెలుస్తుంది, వాడికి పిల్లలు పుట్టి అప్పుడు తెలుస్తుందిలే. ఈ లోపల నవ్వుకుంటూ ఉంటారు, వాడికి కోపం రాదు. అలా పరమాత్మకిట మనం చేసే నిందలు కానీ ఏంటి నువ్వని కానీ ఇలా మనం ఏమైనా అన్నాం అనుకోండి నవ్వుకుంటారట, అంటే కోపం ఏం రాదు వాళ్ళకి. కానీ వాడు ప్రేమించడం మాత్రం మానేయరు. మనకు ఒక్కోసారి రోగాలు వచ్చినాయి అనుకోండి, ఈ పటాలను తీసి అవతల పడేద్దాం, అసలు ఇన్నాళ్ళు ఈయన నమ్ముకొని ఉంటే ఇదే ఇది చేసేది, మనం చాలా రకరకాల కోపాలు రావచ్చు. కానీ వాళ్ళేంటి చూస్తారనమాట, ఎక్కడ దాకా పట్టి చూస్తూ ఉంటారు, వీడు ఎక్కడ దాకా నిలబడుతున్నాడు అని. ఎందుకని ఆ చుట్టం కూడా ఎందుకంటేట అక్కడి నుంచి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం కోసం. వీడు ఎక్కడున్నాడో తెలిస్తే కదా వీడి శరణాగతి ఎక్కడ దాకా ఉంది, ఎంతవరకు సరెండర్ అయ్యాడు, దానికోసం టెస్ట్ అలా. ఆ తర్వాత ఏంటి అది పట్టడం కోసం, అంతేగాని వీళ్ళనేదో పరీక్షలు చేయడం కాదు. సరే వీడు ఇంతకంటే తట్టుకోలేకపోతున్నాడు అనుకున్నప్పుడు వాడిని కటాక్షించి మళ్ళీ వాడిని నార్మల్ చేసి మళ్ళీ ఓహో వీడు ఇక్కడ దాకా ఉన్నాడు, వీడిని మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే వీడికి ఈ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. అంటే పరమాత్మ ప్రేమమయుడు కాబట్టి లోకంలో ఏది ఏర్పాటు చేసినా అందుకే. ఒక లెటర్లో ఆయన రాసిన వాక్యాలు, ఇబ్బందులు నీవు ఎదుర్కొనటం మొదలు పెడితే నిన్ను ఎదుర్కొంటాయి. ఇబ్బందులు మనం ఎలా పోగొట్టుకోవాలి, వాటితో ప్రయత్నం చేసి ఇబ్బందులు ఎలా పోతాయని మనం ప్రణాళిక వేస్తే ఇంకా ఇబ్బంది గట్టిపడుతుంటుంది అనమాట. ఇబ్బందులు నీవు ఎదుర్కొనటం మొదలు పెడితే నిన్ను ఎదుర్కొంటాయి, దైవానికి వదిలేస్తే నిన్ను ఎదుర్కోవడం మానేస్తాయి. ఇబ్బందులు అనేవి దైవానికి వదిలేసి నీ కర్తవ్యం చేసుకుంటుండు, అవే ఆటోమేటిక్గా సడలిపోతాయని చెప్తున్నారు. కుండలిని ఈ పదాల గురించి మనం బాగా వింటూ ఉంటాం కదా, కుండలిని వీటి గురించి. మాస్టర్ గారు దానికి కూడా ఇందాక ఆయన క్వశ్చన్ వేశాడు, దానిలో చెబుతున్నారు, కుండలిని సహస్రారం అనే పేర్లతో యోగికి ఏ విధమైన సంబంధము లేదు. అసలు వినంగానే మనకు అర్థం కాదు, యోగికి వాటికి సంబంధం లేదా, ఇదేంటండి అనుకుంటాం. కనుకనే పతంజలి యోగ సూత్రాల్లో కానీ భగవద్గీతలో కానీ కుండలిని సహస్రారం వంటి పేర్లు మచ్చుకు కూడా కనిపించవు. ఎక్కడా పతంజలి సూత్రాల్లో కానీ భగవద్గీతలో కానీ కుండలిని సహస్రారం వీటి గురించి లేవు. ప్రతి అధ్యాయంలో ఇది యోగ శాస్త్రే అని ఇస్తారు భగవద్గీతలో. కనుక ఇక చిల్లర గ్రంథాల ప్రసక్తి అక్కర్లేదు. మరి వాటిలో ఉందండి, అందుకని చిల్లర గ్రంథాలు అన్నారు మిగతా వాటిని. పానీయం తీయగా ఉండడానికి కావలసినది జిహ్వ ఒక్కటే తప్ప ఆ పానీయం తయారు చేసిన వారి అడ్రస్ కాదు. ఎన్ని యోగాల పేర్లు మార్చుకున్నా మిగిలే విషయం ఒక్కటే, అహింస, శాంతి, పరోపకారము, సర్వజీవ మైత్రి, తన్మూలమున ఆత్మానుభూతి. ఇందులో ఈ కొద్ది అంశాలే ఏ మార్గంలో అయినా తిరుగా బోర్లా చెప్పబడుతూ ఉంటాయి. ఇక ఆ యోగము, ఈ యోగము, ఊర్ధ్వగతి, అధోగతి, కుండలిని, షట్చక్రాల జాబితా, సంకల్ప సమాధి, బీజాక్షరాల గుణింతము అనంతంగా పెరిగిపోవడానికి కారణం పై చెప్పిన కొద్ది అంశాలను సూటిగా ఆచరించుకునే ఓపిక లేకపోవటము, ఇంకా బుద్ధి పుట్టే స్థితి మనకు రాకపోవడమో మాత్రమే. అవి మానేసినప్పుడు అవి ఆచరించ బుద్ధి కానప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయంట. పతంజలి అవి రంగురంగుల బొమ్మలు వేసుకొని షట్చక్రాలు ఇది అక్కడ ఇన్ని దళాలు ఉంటాయి, అక్కడికి చేరితే ఇలా అవుతుంది ఇలా అవుతుంది, ఇవన్నీ. ఏ వస్తువు కరువైనప్పుడు దాన్ని గురించిన వాంగ్మయం పుడుతుంది. అలాగే శాంతి, పరోపకారము, ఆనందము కూడా. పరోపకారం అనే పానకానికి ఆనందం అనే తీపి సహజం. ఇతరులు గుర్తించారా లేదా మున్నగు భావాలు ఆ పానకంలో పుడకలు. వాని వలన గ్రోలేవాడికి గొంతు పడడమే కానీ ఏమీ ఉపయోగం లేదు. కనుక ఎంత పెద్ద ఆచార్యుడు చెప్పినా సమాధి మొదలైన పేర్లని కొలవడానికి టేపు పట్టుకొని లాభం లేదు. ఇంకొక చిన్న పాయింట్, ఇది సమాధి సవికల్పము నిర్వికల్పముగా విడదీయగలగటం. సమాధి ఇది సవికల్పం అండి, కాదు నిర్వికల్పం అని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారట. అలా విడదీయగలగటం సమాధి లేని స్థితిలో తీరుబడిగా ప్రతితో ఒత్తులు చేసుకోవడం లాంటిది. ఒత్తులు చేస్తుంటారు కదా తీరుబడిగా కూర్చొని, అట్లా ఇది నిర్వికల్ప సమాధి, ఇది సవికల్ప సమాధి అంటే దమ్మిడికి పనికిరావు అని అర్థం. ఇతరులకు ఉపయోగపడేట్టుగా జీవించడం, అందరితో చక్కగా స్నేహంతో మైత్రితో మెలగలగటం, నాకు వాళ్ళు పడరు వీళ్ళు పడరు అనేది లేకుండా, నాకు వాళ్ళంటే గిట్టదు వీళ్ళంటే గిట్టదు
గిట్టలు కొమ్ములు ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు అవి అన్నారు మాస్టర్ గారు. ఇలాంటివి లేవకుండా, అలాంటి కాంప్లెక్స్లు లేకుండా చక్కగా ఇతరులతో మనం హాయిగా జీవించగలగటము, పరోపకారము, శాంతి, ఆ 4-5 పాయింట్లు చెప్పారు కదా. అహింస, శాంతి, పరోపకారము, సర్వజీవ మైత్రి, తన్మూలమున ఆత్మానుభూతి. అది యోగం తప్ప, యోగస్థితి అంటే అది తప్ప ఏం చెప్పుకున్నా టేపు పెట్టి కొడవడం అనేది తప్ప ఉపయోగం ఏమీ లేదు అని చెబుతున్నారు మాస్టర్ గారు. మనస్సు గురించి ఒక వాక్యం చెప్పారు. మనస్సు అంటే ఆలోచించే యంత్రం. దానిని నీవు ఉపయోగించుకుంటే బాగుంటుంది, లేకపోతే అది నిన్ను ఉపయోగించుకుంటుంది.